మా సోదరుడు భాను మేకల మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని కలవడం, ఫస్టే అతను రాంగ్ స్టెప్ వేశాడు. ఈ విషయంలో కరెక్ట్ గా అతనికి ఒక ఐడియా లేదనేది నాకు అర్థమైంది. అంత ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. ఏపీ స్టేట్ కి సంబంధించి క్రిస్టియన్ రైట్స్ కి నేను ఏపీ స్టేట్ కి అధ్యక్షుడిగా కూడా కొంతకాలంగా కొనసాగుతున్నాను. ఇది ఎప్పుడు పెట్టారు? అండ్ ఆల్సో బైబిల్ రత్న అని మాకు ఆల్రెడీ బిరుదుంది కదా. ఏదో నేను ఇచ్చానని మా వాళ్ళంతా ఒకసారి నా మీద పడి నన్ను ఇంటరాగేట్ చేసి నన్ను నానా హంగామా చేశారు. దీనికి కట్టుబడి ఉండాలి, అది ఎక్కడైనా సరే. అది లేని వాడు ఈ డిబేట్లు ఎందుకు? అసలు మా పక్షాన ఎవరెళ్ళమన్నారు నీతో డిస్కస్ చేయాలని? సరే, ఇక్కడ మీకేం అర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పిన వెర్షన్ ప్రాపర్ గా ఉందా? ఇప్పుడు నేను చూపించే ఎవిడెన్స్, అతను ఏం మాట్లాడాడు, ఏం జరిగింది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. హిందూ పద్ధతి వేరు, క్రైస్తవ పద్ధతి వేరు. ఇంకా చెప్పాలంటే ఇవి రెండు పట్టాలు లాంటివి. బైబిల్ ఏం చెప్పిందంటే విగ్రహారాధన చెయ్యొద్దు, దట్స్ ఇట్. మించి ఆ మాట చెప్పుకొని ఉంటామా మీతో ఒప్పందం కుదుర్చుకొని? ఎవడన్నాడు? అక్కడ ఏమన్నా ప్రతిదానికి తలక ఊపేసి అన్న అంతేనన్నా, మీకు నా మద్దతు ఉండదన్నా. ఏంటి మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు అక్కడికి? మరి మీకు మెసేజ్ పంపించాను, వాళ్ళే స్పందించట్లేదు, ఇక విఫలమైనట్టు ఏంటి? చూపిమనండి, నాకు ఏ మెసేజ్ పెట్టాడు, నేను దేనికి రిప్లై ఇవ్వలేదో చెప్పమనండి. మళ్ళా క్రైస్తవులు మోసపోతున్నారు. నా ఆవేదన ఇది. ఇప్పుడు మీది కదా, అసలు మీతో మాకు ప్రాబ్లం లేదండి. 2.0 చూపిస్తానండి, ఏం చేయమంటాడు? అభినయ్ దర్శన్ కలిసి షార్ట్ ఫిల్మ్ 2 తీయాలి. ఇక బైబిల్ హిందూ సెంటిమెంట్ ని హర్ట్స్ చేస్తుంది, దాన్ని ఆ బోధన 100% హిందుత్వాన్ని వ్యతిరేకిస్తుంది. అదే మీరు చెప్తాను అంటున్నారు బైబిల్ గురించి. ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. బైబిల్ ప్రకారంగా మీరు దయ్యాలు కనిపించిన వాటిని తినొద్దు అంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు హిందూ దేవతలు మీరు దయ్యాలంటున్నారా నాతోనే? నేను దళిత నాయకుడిని అని ఒక పార్టీలో జాయిన్ అయిపోయి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయాడు. పేరు చెప్పనులే. మహాసేన్ రాజేష్. కమిడియన్స్ అందరూ మీ పాస్టర్లోనే ఎందుకున్నారు? వీళ్ళ వల్ల దేవునికి అవమానం తప్పితే ఏం మహిమ ఉంది? యేసు దగ్గర చర్చిలోకి వచ్చిన వాటికి ఎలాంటి పవర్ ఉండదు కదా, మా దేవుడి దగ్గర పూజ చేసిన వాటికి పవర్ ఉంటుందని మీ భయం. కాదు. హిందుత్వానికి ఆధారాలు లేవు. జస్ట్ ఆయన రామాయణం ఉంది, ఎవరో ఆయన రాశాడు, ఆయనే కాలానికి చెందినవాడు. మీకు ఏసైకి ఏముంటాయండి? గోచి కొట్టుకోలేదు అక్కడ. అంటే బైబిల్ నాకంటే నీకు ఎక్కువ తెలుసా? మెస్సయ్య అంటే ఎవరయ్యా? బైబిల్ రత్న చెప్పయ్యా. వాళ్ళు బెత్లెహేమ్ అనే గ్రామంలో పడతాడు, అది ప్రాపర్టీ వాళ్ళకి. నువ్వు బైబిల్ రత్నావు కాదు, రాంగ్. అసలు బైబిల్లో అమ్మ బాబాయ్, మా వాడిని బట్టలన్నీ తీసేశారు, అంత నగ్నం చేసేసారు. బాబా దేవుడా, ఎంత శిక్ష అనుభవించావా నాయన, తండ్రి, పరిశుద్ధాత్మని ఏడవండి. అదే నేను చెప్తుంది. అమ్మో, హలో జగన్బాబు గారు. కర్ణాకర్, ఇది రీసెంట్ గా జరుగుతున్నటువంటి విషయాలు నేను కూడా పరిశీలిస్తున్నాను. సో దీని గురించి కాస్త చిన్న డిస్కషన్ ఒకటి నీతో చేద్దాం అన్నటువంటి అభిప్రాయం కలిగి నీకు కాల్ చేయటం జరిగింది. చెప్పండి. యాక్చువల్ గా మనం దీని గురించి ఒక అర్ధగంట డిస్కస్ చేద్దాము సుమారుగా. అలాగే, నో ప్రాబ్లం. అయితే ఏంటంటే ఇప్పుడు రీసెంట్ గా నిన్న మొన్న నేను మా సోదరుడు భాను మేకల మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని కలవడం, మీకేదో శాలువాలు టవల్స్ ఏవో గౌరవార్థంగా కప్పడం, లేకపోతే మీ మెడలకు అలంకరింప చేయటం, అదేదో వీడియో ఒకటి చూశాను. సరే, మంచిదేలే అనుకున్నాను. ఇంకొకటి తర్వాత మీకేదో ఫొటోస్ కూడా ఇచ్చినట్టుగా ఉన్నాడు ఆ వీడియోలో. అది సరే, అది కొంచెం నాకు అభ్యంతరం అనిపించింది. అంటే ఈయన క్రిస్టియన్ గా మీ దగ్గరికి ఇస్తే గిఫ్ట్ గా ఒక బైబిల్ ఇవ్వాలి, లేదా మాకు సంబంధించి మేము అభిమానించే క్రైస్తవ సమాజానికి గుర్తుగా యేసు ప్రభు ఫోటోను, సంథింగ్ ఏదైనా ఒక వాక్య ఫ్రేమ్ను మీకు అందించాలి. ఇది పద్ధతి. ఒకవేళ మీరివ్వదలుచుకుంటే మీ దేవుడికి సంబంధించిందో లేదా మీకు సంబంధించిన ఒక చిహ్నాన్ని గౌరవార్థంగా గుర్తుగా ఇస్తారు. ఇది అసలు సాంప్రదాయం. ఇక్కడ అంటే నేను చాలా చిన్నాడు బాను, నిజానికి ఈ విషయంలోనే అసలు ఫస్టే అతను రాంగ్ స్టెప్ వేశాడు. ఈ విషయంలో కరెక్ట్ గా అతనికి ఒక ఐడియా లేదనేది నాకు అర్థమైంది. సో సరే, ఏది ఏమైనా ఏదో చేస్తున్నాడులే అని నేను అనుకున్నాను అప్పట్లో ఆ చిన్న క్లిప్ చూసి. తర్వాత బూత్ పదాలకు వచ్చింది.
ఏంటి? అక్కడ వాయిస్ కట్ అయ్యి ఏదో బూత్ పదం లాగా వచ్చింది. ఒకసారి మళ్ళీ చెప్పండి. ఏం చేస్తున్నారు అనుకున్నారు? ఒక మంచి పని చేస్తున్నాడులే అని నేను కూడా సరే దాన్ని లిమిట్ చేశాను. మంచి పని అదేదో అంటే సరే. ఓకే. ఆ! ఒక మంచి పని ఏదో, ఒక మంచి ప్రయత్నం ఏదో చేస్తున్నాడులే, పోన్లే అని అనుకున్నాను. సరే తర్వాత అక్కడికొచ్చాడు, కూర్చున్నాడు, చేశాడు, చెందాడు. సరే నేనేంటంటే టోటల్‌గా నేను దీన్ని డిస్కషన్ చేయాలనుకుంటున్నాను నీతో. అసలు క్రైస్తవుల మనోభిష్ట ఎట్లా ఉంది? ఒక పాస్టర్‌గా యాస్ ఎ పాస్టర్‌గా మా స్పందన ఎలాగుంటది? అదే సమయంలో నేను మరి నీకు అంత ఐడియా ఉందో లేదో నాకు తెలీదు. ఏపీ స్టేట్‌కి సంబంధించి క్రిస్టియన్ రైట్స్‌కి నేను ఏపీ స్టేట్‌కి అధ్యక్షుడిగా కూడా కొంతకాలంగా కొనసాగుతున్నాను. ఇదెప్పుడు పెట్టారు? అండ్ ఆల్సో ఇదేంది తెలీదా నీకు? అంటే ఇది ఆ! చాలా వింటాం. ఆల్ ఇండియా క్రిస్టియన్ రైట్స్ ఆ! ఫోరం అని రకరకాలు పెడతా ఉంటారు. లేదు లేదు. అయన్నీ మనది ఉంది. క్రిస్టియన్ రైట్స్ అని క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్. అండ్ ఓకే. ఆల్సో జగన్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంతో కూడా నేను స్టేజ్‌ని షేర్ చేసుకున్నాను. ఓహ్! డిప్యూటీ సీఎంతో. ఓకే. ఓకే. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పండుగల టైంలో నేను గుంటూరు జిల్లా మాది. గుంటూరుకి వెళ్లి ఆళ్ళ మధ్య వాక్యం అందించిన వ్యక్తిని. అంటే హ్మ్. మా క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి. హ్మ్. హ్మ్. అండ్ ఆల్సో ఇప్పుడు ఎంఆర్ఓలు గాని, ఎంపీలు మన ఎస్ఐలు గాని ఏమైనా చిన్న చిన్న సమస్యలొచ్చినా క్రిస్టియన్స్ పక్షంగా నేను ఫోన్ చేసి అనేక విషయాలను పరిష్కారం చేసినటువంటి వ్యక్తిగా ఇప్పుడు నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ విషయాల్లో. ఓకే. చెప్పండి. ఆ! హ్మ్. సరే. సరే ఇక్కడ నా ఇంట్రడక్షన్ ఏంటంటే ఫస్ట్‌గా హ్మ్. భాను మేకల అనేటువంటి సోదరుడు మా సోదరుడే. అయితే అతను పరిపూర్ణమైన ఆలోచన, కరెక్ట్ అయినటువంటి ఒక డెసిషన్ ఎలా మూవ్ అవ్వాలి? ఏం చేయాలి? ముందుగా అసలు ఏం నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన లేకుండా తొందరగా వచ్చేసి ఏదో ప్రజల మధ్య ఎక్స్‌పోజ్ చేసుకుంటానికి ప్రయత్నం చేశాడన్నట్టుగా నాకనిపించింది. సరే నేను తర్వాత మాట్లాడతాను. ఇక్కడ నువ్వేదైనా మాట్లాడాలనుకుంటే చెప్పు. నేను వింటాను. అంటే ఈ విషయంలో మీరు అసలు ఏం మాట్లాడుతారో తెలిస్తే నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ మీరేం చెప్పదలుచుకున్నారో హ్మ్. చెప్పండి. హ్మ్. సరే. ఓకే. ఇట్స్ ఓకే. హ్మ్. సరే ఇంకా రెండో విషయం ఏంటంటే, హ్మ్. సరే మా సోదరుడు భాను వెనక్కొచ్చాడు. ఏదో ప్రయత్నం చేస్తానని చెప్పాడు. తర్వాత అక్కడ మీతో డిస్కస్ చేసినటువంటి వీడియో కూడా నేను విన్నాను. హ్మ్. నేను మా ఈ స్ ఈ భాను విషయంలో 2, 3 పాయింట్స్ విషయంలో కాస్త నొచ్చుకున్నాను. ఎందుకనంటే, సరే ఎవరి అభిప్రాయం ఎట్లా ఉండదో నాకు తెలీదు. చా కొంతమంది దాన్ని వీక్షించారు. తర్వాత ఇప్పుడు ఇది మనకి రికార్డ్ అవుతుంది నా దగ్గర కూడా. మీ దగ్గర కూడా రికార్డ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. హ్మ్. దీన్ని నేను జనం మధ్యకి పంపిస్తాను. సో, మీ డిస్కషన్‌లో ముఖ్యంగా మీరు మాట్లాడుతున్నప్పుడు హ్మ్. బైబిల్‌లో దేవుడెవరు అనే ప్రశ్న రేజ్ చేస్తే, హ్మ్. నాకు తెలీదండి. నేనేం పాస్టర్‌ని కాదు కదా! అన్నాడు. ఆ! అసలు ఇదేంటి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఆ! ఇప్పుడు నువ్వు పాస్టర్‌వి కానప్పుడు అసలు నీకెందుకు ఈ రిస్క్ ఎందుకు? అంటే పబ్లిసిటీ అవ్వటం కోసమేనా? అంటే ఏదో నేను ఉన్నాను, లేకపోతే నేను ఈ ప్రయత్నం చేశాను అని అందరూ మంచిగా చెప్పుకుంటారనా? అంటే నాకేం అర్థం కాలేదు. ఒకటి దానికంటే ఫస్ట్ పాయింట్ బైబిల్‌లో దేవుడెవరో తెలియడానికి పాస్టర్ అవ్వక్కర్లేదు కదా! ఆ! అసలు క్రిస్టియన్‌గా పుట్టిన ప్రతోడికి చిన్న పిల్లోడినడుగు యేసయ్య అంటాడు. సరే దట్స్ యేసయ్య ఇట్. గాదు, అసలు యెహోవా క్రిస్టియన్ అనేది సరే అది డిబేటబుల్ పాయింట్. యేసయ్యని అసలది కూడా వేరే విషయం అండి. అది సెకండరీ. యెహోవా అన్న విషయం సెకండరీ. ప్రతి క్రైస్తవ పుట్టిన ప్రతోడికి తెలిసిన చిన్న పిల్లోడు కూడా, "అరె! మీ దేవుడు ఎవడురా" అంటే యేసయ్య అని చెప్తారు. అంటే అక్కడ ఇది ఏం జరిగిందో చెప్పడానికి యాహ్! ఏం జరిగిందో చెప్పమంటారా? హ్మ్. ఇప్పుడక్కడ యేసు అని చెప్పగానే నేను బైబిల్ రత్న అని మాకు ఆల్రెడీ బిరుదుంది గదా! హ్మ్. యేసయ్య అని చెప్పగానే ఇప్పుడు నాతో నువ్వు డిబేట్ మళ్ళా ఇది పడతాడు. రేజ్ చేయకు. బైబిల్ రాత్తనని బిరుదు ఏవయ్యా ఏదో నేనిచ్చానని మా వాళ్ళంతా ఒకసారి నా మీద పడి నన్ను ఇంటరాగేట్ చేసి నన్ను నానా హంగామా చేశారు. ఆ! సరే. సరే చెప్పు. అయితే అతనికి భయమేసింది. నేను ఎక్కడ యేసయ్య అనంగానే యేసయ్య దేవుడు ఎట్లా అవుతాడయ్యా అని చెప్పి నేను రిఫరెన్స్‌లు తీసేసి అయన్నీ ఆయన ముందు పెట్టేసి యేసు దేవుడు గాదు యెహోవా అని చెప్పి ఆయనతో డిబేట్ చేస్తానని భయపడ్డాడు. అందుకని పేరు చెప్పడానికి ఆయన ఆలోచించాడక్కడ యేసు అని చెప్పడానికి. ఇప్పుడు ఆలోచించి అది ఆ టైంలో చెప్పాలి. ఇప్పుడు నువ్వు అది దానికి కొంచెం ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఏం కాదు గదా! ఆ! క్యాజువల్‌గా అడిగిన ప్రశ్న నిజానికి నేను క్యాజువల్‌గా అతను చెప్పాలి. అతను యేసు అని చెప్పినా నేనే అక్కడ అభ్యంతరం చెప్పడానికి అడగలేదు. మరి చెప్పేవాడివేం కాదు. ఆ యేసు సిట్యుయేషన్ అది కాదు గదా! నేనక్కడ ఏం చెప్పదలుచుకున్నాను, యేసు దేవుడు అంటారు గదా! మరి పేతురుని దేవుడిని చేస్తే మీకు అభ్యంతరమా కాదా? ఆ! అని నా ప్రశ్న. ఇంకొక మాట కూడా నాకు అతని వల్ల నాకు అబ్జెక్షన్ అనిపించిందేంటంటే, హ్మ్. భాను వల్ల ఆ హ్మ్. తర్వాత
ఆ, అసలు నేను ఎప్పుడైనా పాస్టర్ల పక్షాన మాట్లాడానా? నాకు అందరూ హిందువుల పక్షాన మాట్లాడి ముస్లిం పక్షాన మాట్లాడతాను. అట్లాంటి వాడు క్రైస్తవానికి మాకు అక్కర్లేదు. ఉమ్, నువ్వు అందరం మంచిగా ఉండాలి అన్న పాయింట్ ఓకే. బట్ ఉమ్, కానీ క్రైస్తవుల పక్షాన్ని నేను ఎప్పుడైనా మాట్లాడానా? పాస్టర్ల పక్షాన్ని నేను మాట్లాడలేదు. అసలు నేను ఎప్పుడు వెనకేసుకున్నాను? అదేంటి? అలాంటి వ్యక్తులు క్రైస్తవానికి అవసరం లేదు. ఖచ్చితంగా క్రిస్టియానిటీని సపోర్ట్ చేయాలి. క్రిస్టియానిటీలో మేము నమ్ముతున్నటువంటిది ఏంటంటే క్రిస్టియానిటీ మాత్రమే సత్యమైంది. క్రైస్తవులు సేవించే దేవుడే సత్యదేవుడు. బైబిలే సత్య గ్రంథం. మేము నమ్మిందే సత్యం. ఇదే మేము ప్రకటిస్తాం. దీనికి కట్టుబడి ఉండాలి. అది ఎక్కడైనా సరే. అది లేనివాడు ఈ డిబేట్లు ఎందుకు? అసలు మా పక్షాన ఎవరు వెళ్ళమన్నారు? అసలు ఎవరు నిన్ను ప్రోత్సహించారు? అంటే ఎవరు ఒక్క ఆడియో కాల్ వినిపించమనండి. మీరు తప్పులు చేసిన ఎవరో నాకు పలా సమర్థించమంటున్నారా? నలుగురు 40 మంది వద్దండి. నలుగురు స్టేట్మెంట్స్ ఇవ్వమనండి. దేని సో గురించి? కాబట్టి సరే కరుణాకర్, ఇక్కడ మా అభిప్రాయాలు చెప్తున్నా వినండి. మీరు డిస్కస్ చేస్తే తర్వాత మళ్ళీ డిస్కస్ చేయండి దీని మీద. ఓకే. మేము క్రైస్తవ సమాజం దేనికి సరే, భాను మేకల విషయం పక్కన పెడదాము. సరే, చిన్న కుర్రాడు ఏదో తెలుసో తెలియక ఒక ప్రయత్నం చేశాడు. సరే, సడి చప్పుడు లేకుండా మళ్ళీ ఏదో నేను విరమించేసుకుంటున్నాను, వాళ్ళు ఏదో నాకు సహకరించలేదంటూ ఏదో మొత్తానికి మీ మీద నెట్టేశాడు. సరే, ఈ రోజు దానికి ధీటుగా ఏదో కౌంటర్ పెట్టావు. నేను చూశాను. చూసిన వెంటనే నీకు కాల్ చేస్తున్నాను అనమాట, నీతో డిస్కస్ చేయాలని. సరే, ఇక్కడ మీకేం అర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పిన వెర్షన్ ప్రాపర్ గా ఉందా? ఇప్పుడు నేను చూపించే ఎవిడెన్స్ అతను ఏం మాట్లాడాడు, ఏం జరిగింది అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. అవును. ఇందులో ఈ విషయంలో నేను కొండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతాను. ఇది క్రైస్తవులకు కూడా తెలుసు. ఉమ్, భాను మేకలాదే ఇక్కడ పొరపాటు పూర్తిగా అర్థమవుతుంది. ఉమ్, ఇప్పుడు వాళ్ళు రానన్నారా? ఇప్పుడు ఎందుకు విఫలమైనవి? మేము రామన్నారా? అనలేదే. ఉమ్. ఆల్రెడీ మళ్ళీ ఏం చెప్తున్నాడు ఆ కుర్రాడు? అప్పుడు ఆపకుండా వీడియోలు కూడా చేసేస్తున్నారు అన్నాడు. ఆల్రెడీ మీరు ఆ డిస్కషన్ లో చెప్పారు, మా పనేది మేము చేసుకుంటాం, మేము ఆపమని కూడా చెప్పాను కదా. చెప్పారు. అదే రోజు ఆ, చెప్పాను. అదే అది నేనే చెప్తున్నాను కరుణాక. ఇప్పుడు అదే. నేను హిందూ విధానానికి వ్యతిరేకం కాదు, కానీ హిందూ పద్ధతి వేరు, క్రైస్తవ పద్ధతి వేరు. ఉమ్, ఇంకా చెప్పాలంటే ఇవి రెండు పట్టాలు లాంటివి. ఎప్పటికీ కలవటానికి కుదరదు. ఉమ్, ఇప్పుడు నా ఉద్దేశం అంటే కలవదు కాబట్టి మీ తన్నుకుందాం, కొట్టుకుందాం, తిట్టుకుందాం, అరుచుకుందాం, ఇది ప్రోత్సహించను నేను. సమాధానంగా ఉందాం. మీ డ్యూటీ మీరు చేసుకోండి, మా డ్యూటీ మేము చేసుకుంటాం. వీలైనంత వరకు ఐక్యంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఈ కోణంలో చర్చ సాగుద్ది. కానీ ఇప్పుడు ఏంటి, ఆయన వచ్చి ఏమంటాడు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు భాను మేకల మీ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, ఏం చేద్దాం అంటున్నాడు? ఒక మాట చెప్పి మీకు ఏం చెప్పాడు? అదే ఇప్పుడు ఆ రోజు చర్చ వీడియో రిలీజ్ చేశాం కదా, అందులో మాట్లాడిందే. ఉమ్. అంటే మీకు మీకు అర్థమైన సారాంశం ఏంటి? నీ మాటలో చెప్పు. ఈ క్రైస్తవులకి హిందువులకి మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు, గొడవలు ఆగిపోవడానికి చర్చించుకుని ఒక కంక్లూజన్ కి వద్దాము. మనస్పర్ధనలు, గొడవలు అంటే అది ఒక బైబిల్ గురించి మేము మాట్లాడేవి గాని, హిందుత్వం గురించి పాస్టర్లు మాట్లాడేవి గాని ఇవన్నీ ఆపేద్దామని. ఆపేటువంటి ఎట్లా కుదురుతుంది? ఎట్లా ఆపేటువంటి ఏంటి దాని పారామీటర్ ఏంటి? ఇప్పుడు ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ చేయాలన్నా దాని పారామీటర్ ఏంటి? అసలు అది ఏ కోణంలో తీసుకెళ్ళాలి? ఆ ప్రతిపాదన ఏంటి? అసలు ఎవరితో సంప్రదించాలి? ఎంతవరకు ఇది సాధ్యమవుతుంది? ఎంతవరకు అన్న ఆలోచన లేకుండా మీరు మాట్లాడొద్దంటే మాట్లాడకుండా ఉంటారు, లేకపోతే మేము మాట్లాడొద్దంటే ఆయన చెప్తే మేము వింటామా? ఇప్పుడు నేను ఒకడిని సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండేవాళ్ళు, నేను ఒకడిని. సరే, సంస్థ పక్కన పెడదాం, పాస్టర్ గారిని పక్కన పెడదాం, నాకున్నటువంటి అవి పక్కన పెట్టేద్దాం. నేను కూడా సోషల్ మీడియాలో 2 లక్షల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్. నిజం చెప్పాలంటే భాను కంటే డబల్ ఉన్నారు నాకు తెలిసి. బహుశా అతనికి 1 లక్ష ఉంటారేమో అనుకుంటున్నాను, నాకు తెలియదు క్లియర్ గా. ఇప్పుడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నటువంటి ఒక పాస్టర్ గారిని ప్లస్ ఒక సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిని నేనైనా మీ దగ్గరకు వచ్చి డిస్కషన్ చేయాలంటే అవన్నీ రాసుకొని ఏది సాధ్యం, ఏది మాట్లాడాలన్నటువంటివన్నీ కూడా ఆలోచించుకొని అప్పుడు దిగాలి. ఇప్పుడు ఈయన వచ్చి ఇప్పుడు ఏమంటాడు? క్రైస్తవుల పక్షంగా వచ్చేసి ఇప్పుడు కూర్చోబెట్టి మేమందరం మాట్లాడము, ఇక నుంచి విగ్రహారాధన తప్పు కాదు అని బోధిస్తారా పాస్టర్లు చర్చిల్లో? ఏ పాస్టర్ ఒప్పుకుంటాడు దానికి? బైబిల్ అదే చెప్పిందా? మాకు బైబిల్లో కట్టుబడి ఏది ఉందో దానికి మేము కట్టుబడే ఉంటాం. బైబిల్ ఏం చెప్పిందంటే విగ్రహారాధన చెయ్యొద్దు, దట్స్ ఇట్. ఇక మించి ఆ మాట చెప్పకుండా ఉంటామా? మీతో ఒప్పందం కుదుర్చుకొని? ఎవడన్నాడు? అదే కదా ఎవరు దీనికి రిప్రజెంటేటివ్ గా? నేను చెప్పేది అదే. ఈ రోజు వీడియోలో కూడా ఏం చెప్పాను? బైబిల్ ఐడియాలజీ ఏంటో నీకు తెలియకుండా వచ్చి సయోధ్య అన్నావు. బైబిల్ ఐడియాలజీ విగ్రహారాధన ఒప్పుకోదు. ఆ విగ్రహారాధన మరి హిందువులు పాపం అంటే వాళ్ళు మనసు నొచ్చుకునిద్ది. ఎస్, అది జరుగుద్ది ఖచ్చితమే. ఇప్పుడు
ఇక్కడ నేను అంటున్నాను, ఒక ఒక రైలు కింద ఉన్న 2 ట్రాక్స్ ఎట్లా కలవు, లైఫ్ లాంగ్ అట్లా వెళ్తాను ఉంటాయి. ఉమ్. వీళ్ళన్నా పూర్తిగా డిస్ట్రాయ్ కావాలి, ఆ లైన్ అన్నా పూర్తిగా డిస్ట్రాయ్ కావాలి, ఏదన్నా ఒకటి ఏదో డిస్ట్రాయ్ అయితే యాక్సిడెంట్ జరగాలి. ఏదో ఒకటి డిస్ట్రాయ్ అయితే ట్రైన్ నడవదు కదండి. అందుకనే అందుకని ఇవి ఎప్పుడు కలవిక. నేను అంటుంది అందుకని ఒక ప్రళయం రావాలి భూమి మీదకి, ఈ జనం పోవటమే. నేను అందుకనే హిందుత్వము క్రిస్టియానిటీ అన్నది ఎన్నటికీ కలవవు. నువ్వు కూడా ఇదివరకు అదే చెప్పావు, అంటే మీ వాదనలో కూడా అదే ఉంది, లలిత్ గారు చెప్పిన అదే చెప్పుకొస్తున్నారు. కానీ ఇతను చేసే ప్రయత్నం కరెక్ట్ అయింది కాదు. ఖచ్చితంగా హిందుత్వ మూల సిద్ధాంతాలు వేరు, క్రైస్తవం సిద్ధాంతాలు వేరు, అసలు కలవు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఆ భాను అని ఆయన తీసుకొచ్చిన ప్రపోజల్ ఈ రోజే ఆయన కొత్తగా తీసుకొచ్చింది ఏం కాదు. గతంలో కూడా ఈ విషయాలు చాలా మంది మాట్లాడారు. కానీ ఇక్కడ లోపం ఏంటి అంటే, ఈ భాను అనే అతను తీసుకొచ్చిన దాంట్లో ఒక ప్రాపర్ ప్లానింగ్, ఒక ప్రణాళిక ఏం లేవు. అంటే జస్ట్ మా దగ్గరికొచ్చాడు, "అన్న మాట్లాడుకుందాం. నేను కొంతమందిని పిలుస్తాను. మీరు వచ్చేసేయండి" అంటాడు. ఆ కొంతమంది ఎవరు? కొంతమంది వచ్చినంత మాత్రాన మిగిలిన వాళ్ళందరి బాధ్యత వీళ్ళు తీసుకుంటారా? ఎక్కడ ఏదన్నా జరిగితే, నేనే వెళ్లి కేస్ పెట్టేస్తానంటాడు. కేస్ పెట్టడం మా చేత కాదా? కేస్ పెడితే ఆగిపోతారా? అట్ట కదండి. అసలు ఈయనే వెళ్ళి కేసు పెట్టడం ఏంటి, అసలు ఇతనెవరు, హూ ఈజ్ హీ, అసలు అతని క్వాలిఫికేషన్ ఏంటి, అతనికి ఉన్నటువంటి డిసిగ్నేషన్ ఏంటి, క్రైస్తవ సమాజానికి అతనికి ఉన్న సంబంధం ఏంటి? ఒక మాటలు ఎప్పుడన్నా వీడియోలకు అవసరం అయితేనేమన్నా నేను పలా క్రైస్తవుని అంటాడు కాసేపు, ఏమైనా నేను హిందువుని అంటాడు, నేను ఎవరో రమణానందకి సపోర్ట్ చేస్తానంటాడు కాసేపు. ఇవన్నీ నీకు అవసరమా? జర్నలిస్ట్ అంటాడు కాసేపు. నువ్వు జర్నలిస్ట్ అయితే జర్నలిస్ట్ లాగా ఉండు, లేదా సరే ఒక మంచి అభిప్రాయం కలిగి ఉండానండి, మరి ఇట్లా ఉందామండి అంతవరకే. అంతేగాని కండిషన్స్ అప్లై చేసేసి ఇంకా ఏదో నేను సభాధ్యక్షునికి ఉంటాను, నేను ఏదేదో చేసేద్దామని ప్రయత్నం చేస్తున్నాను, నా వల్ల కాదు. ఓరి బాబు, ఇంతకంటే మేధావులు లేరా తెలుగు 2 రాష్ట్రాల్లో ఇన్ని మించిన వాళ్ళు? వీళ్ళందరూ చేతగా కూర్చున్నారా? హ్మ్. అదే సో అక్కడ కాబట్టి మీ క్రైస్తవులకి అతని ప్రతినిధి అంటే ఎంతమంది ఒప్పుకుంటారు అనేది మీకే తెలియాలి మరి. అసలు ప్రతినిధి ఏంటండి ఆయన? యేసు బైబిల్ దేవుడు ఎవరో తెలియని వాడు, పాస్టర్లకు సపోర్ట్ చేయనటువంటి వాడు, నేను ఒక్కళ్ళకి కాదు నాకు అందరు సమానం అనేవాడు, మాకు అక్కర్లేదు చెప్పమనండి, ఎవరు వస్తారు? నేను పబ్లిక్ అని చెప్తున్నాను. నేను చెప్పాను కదా, ఈ రికార్డింగ్ ని నేను ప్రజల మధ్య కూడా పంపిస్తాను. నాకు వ్యక్తిగతంగా అతని మీద ఎలాంటి ద్వేషం లేదు, చిన్న కుర్రాడు. కానీ అతని నిర్ణయం ఈ విషయంలో కరెక్ట్ కాదు. అంటే అసలు అతను ఆయన మీ క్రైస్తవులకు ప్రతినిధి అంటే ఎవరు ఒప్పుకోరు అనేది మీ అభిప్రాయం. ఎవ్వరు ఒప్పుకోరండి. ఎట్లా ఓకే. ఒప్పుకుంటారు? ఇప్పుడు కనీసం కామన్ సెన్స్ లేకుండా ఏ బైబిల్లో దేవుడు ఎవరు అంటేనే తెలియదు అన్నటువంటి వ్యక్తి అసలు క్రైస్తవ రిప్రజెంటేటివ్ ఎలా అవుతాడు? అసలు ఒక పాస్ట్ గారా పోనీ, కనీసం ఒక విశ్వాస, నేను విశ్వాసాన్ని చెప్తాడా? చెప్పడే. రెండోది అతను ఏమంటాడు ఎప్పుడు, నేను పాస్టర్లకు ఎప్పుడు నేను సపోర్ట్ చేయను, నేను అందరికి మంచి వాళ్ళకి మంచిగా ఉంటాను, చెడ్డ వాళ్ళకి అతను ఒక సోషలిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు. సోషలిస్టు, యాక్టివిస్టులు ఉంటారు చూసావా, జర్నలిస్టు, లేదా దానికి చెప్పుకోవడానికి సరిపోతాడు. అంతేగాని చెప్పుకోవడానికి కూడా క్వాలిఫికేషన్ ఉండాలి. జర్నలిస్ట్ ఎవరు పడితే వాళ్ళు చెప్పుకోకూడదు కదా. అదేలే, ఒకవేళ చదువుకున్నాడేమో, ఆ క్వాలిఫికేషన్ అది తెచ్చుకున్నాడేమో, మేబీ. జర్నలిజం ఎక్కడ చదివాడో చూపించాలి. నిజానికి ఎవరు పడితే వాళ్ళు అది మనకు తెలియదు. సరే చెప్పుకుంటున్నాడు, సరే అంతవరకు ఓకే, దాంట్లో క్రైస్తవానికి అభ్యంతరం లేదు. కానీ ఈ మధ్యలో ప్రయత్నం చేసి ఇది ఒక రకమైన గబ్బు తెచ్చాడు మళ్ళీ ఒక విధంగా, అంతే కదా. సరే చేసినటువంటి వాడు సరైన పంథాలో చేసి సక్సెస్ చేయడానికి చేశాడా? లేదు. సరైనటువంటి మెసేజ్ మరి మీతో మాట్లాడి విధానం చేసి ఏదో ఒక ప్రయత్నం చేసి చేతులు దులిపాడా? లేదు. ఊరికే వచ్చేసాడు. అక్కడ మాట్లాడేటప్పుడు ఏమన్నా పిల్లలాగా మాట్లాడుతున్నాడు మీ మధ్య. నేనే కాదండి, అతని వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు క్రైస్తవులే. అక్కడ ఏమన్నా ప్రతిదానికి తలక ఊపేసి అన్న అంతేనన్నా, మీకు నా మద్దతు ఉండదు అన్న, ఏంటి మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చాడు అక్కడికి? అట్లాంటి వాడు క్రైస్తవానికి మద్దతు ఇవ్వాలి, క్రైస్తవ పక్షంగా నిలబడేవాడు కావాలి. క్రైస్తవ సిద్ధాంతం ఏందో దాన్ని ధీటుగా మాట్లాడగలగాలి. అంటే ఆయన ఎవరి దగ్గరికి పోతే వాళ్ళకి మద్దతు ఇస్తానన్నాడు. మొన్న సాహిబ్ సిండికేట్ దగ్గరికి పోయాడు, రమణానంద అని ఒక ఆయన దగ్గరికి పోయాడు, వాళ్ళందరికీ మద్దతు ఇస్తానని ఎవరి దగ్గరికి పోతే వాళ్ళకి మద్దతు అంటున్నాడు. నేను అందుకని అట్లాంటి వ్యక్తి మా క్రైస్తవ్యానికి ఎప్పటికీ రిప్రజెంటేటివ్ గా ఉండలేడు. నిజానికి ఇప్పుడు క్రైస్తవనే కాదండి, హిందుత్వానికి కూడా ఎవడు ఇప్పుడు రిప్రజెంటేటివ్ గా నేనున్నాను అని ఎవడు ధైర్యం చేసి చెప్పలేడు. సేమ్ క్రైస్తవ్యానికని నేను రిప్రజెంటేటివ్ అండి, నాది బాధ్యత అండి, నేను చూసుకుంటా, ఎవడు చెప్తాడు? నీకంటే పెద్ద మేధావులు ఉన్నారు, నాకంటే పెద్ద మేధావులు ఉన్నారు, లక్షాధికారులు ఉన్నారు, క్రైస్తవ్యులు కోటేశ్వర్లు ఉన్నారు, పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. ఇప్పుడు మీ క్రైస్తవంలో కల్వరి సతీష్ అయినా, అనిల్ బ్రదర్ అనిల్ అయినా, కేఏ పాల్ అయినా, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు ఎవరన్నా, మేము మొత్తం క్రైస్తవానికి మేమే ప్రతినిధులు అని చెప్పుకోవడానికి
వాళ్ళకి రైట్స్ లేవు. మొత్తం క్రైస్తవానికి అసలు ఎవరు అవరు. రైట్సే కాదు కన్నాగర్, రైట్ ఒకవేళ వాళ్ళు తెచ్చుకున్న చెప్పడానికి జంగుతారు. ఆ మాట చెప్పాలంటేనే జంగుతారు ఎవరైనా. అదే. అసలు చెప్పడానికి మన సరిపోదు మనకి. సరే కాబట్టి సరే ఇక్కడ నేను నేను ఇప్పుడు క్రైస్తవునిగా చెప్తున్నాను కనుక, అంటే ఒక క్రైస్తవ పాస్టర్ గా నేను ఇప్పుడు బాను ఏ ప్రయత్నం చేస్తున్నాడో ఆ ప్రయత్నంలో సమాధానంగా ఉందాం అంటే నేను కూడా ఇప్పుడు కొన్ని సందర్భాలు మీ దగ్గరికి వచ్చాను. నేను వచ్చిన మొన్న వీళ్ళందరికీ తెలుసో లేదో బహుశా పాపం నేను ఒక్కడిని ఆఫీస్కి వెళ్ళాను, నేను ఒక్కడిని వీరుణ్ణి అన్నట్టు చెప్తున్నాడు మా బాను, విన్నాను నేను. అసలు ఫస్ట్ మీ ఆఫీస్కి అడుగు పెట్టింది ఎవరు? పాస్టర్ గానా? క్రిస్టియన్ గా ఫస్ట్ అయితే మీరే అయ్యి ఉంటారేమో. అంటే నాకు గుర్తు రావట్లేదు. అంతకుముందు ఎవరైనా వచ్చారా ఆలోచిస్తున్నాను. ఎవ్వడు రాలా, వచ్చింది నేనే. మీరే లలిత్ అనుకుంటా. గారి ఆఫీసుకి కానీ శివశక్తి ఆఫీసుకి కానీ మొట్టమొదటిగా దారేసి సమాధానంగా ఆఫీస్కి వచ్చి మాట్లాడి కొన్ని విషయాలు డిస్కస్ చేసిన వ్యక్తి నేనే ఒక 2-3 ఏళ్ల క్రితం. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏదన్నా ఏదో డిబేట్ చేయడానికి ఏదైనా స్టూడియోకి వెళ్ళడం, లేకపోతే మీ దగ్గర రావటం ఎవరో తర్వాత చేసుకొచ్చారు. నేను మొదట్లో వచ్చినప్పుడు కూడా మనకు వద్దు, కొంచెం సమాధానం ఉందామని కోరుతున్నాను. కానీ అది అన్నిటికీ కలిసే విషయం కాదన్న సంగతి నాకు తెలుసు. లేదు, నేను ఛాలెంజ్ చేసి చెప్తున్న క్రైస్తవ లోకం అంతటికి, హిందూ సోదరులు అందరూ వింటున్నారు. లేదండి ఈ రెండు మిక్స్ చేయగలను అన్న మనగడ ఎవరైనా ఉంటే రమ్మనండి. అంటే ఆయన మిక్స్ చేద్దాం అనట్లేదుగా, ఎవరిది వాళ్ళు పాటించుకుంటూ ఒకరి జోలికి ఒకళ్ళు వెళ్లకుండా చేద్దాం ప్రయత్నం అని ఏంటి ఏంటి దాని అర్థం ఏంటి అంటే ఏంటి? అంటే ఎవరి జోలికి ఎవరికి వెళ్ళటం అంటే ఏంటి? ఇప్పుడు క్రైస్తవులు ఉన్నామండి, ఇక్కడ జరుగుతున్న సున్నితమైన పాయింట్ ఏంటంటే క్రైస్తవులు ఉన్నామండి, ఆ విగ్రహార్పితమైన తినొద్దని చెప్తున్నాము, లేకపోతే విగ్రహారం చేయకూడదని చెప్తున్నాము, యేసు ప్రభు దేవుడు అని బజార్లోకి వచ్చి ప్రకటిస్తున్నాం. కానీ ఇప్పుడు మీరేమంటది, హిందూ సమాజం ఏమంటది, మీరు అట్లా చెయ్యొద్దు, మా మధ్యకి రావద్దు, విగ్రహారం చేసి తప్పేంటి, మేము చేసుకుంటున్నాం, ఎందుకనాలి మీరు అని మీరని కొడతానికి వస్తున్నారు. అక్కడ వాస్తవానికి అతను ఇప్పుడు ఈ ప్రపోజల్ ఇప్పుడు ఈ రెండిట్లో ఏమాగిద్ది నేను చెప్పడం ఆపుతామా? మేము ఆపం. అదే ఇప్పుడు ఎవరైనా మీరు ఊరుకుంటారా? మీరు ఊరుకోరు. నన్ను చెప్పమంటారా? ఇక్కడ ఇప్పుడు సయోధ్య అనే పేరుతో అతను ఏదో కొంచెం ఫేమస్ అవుదాం, ఏదో 10 మంది దృష్టిలో పడదాం అని వచ్చాడులే కానీ ప్రాపర్ గ్రౌండ్ వర్క్ ఏం చేయలేదు. గ్రౌండ్ వర్క్ చేసిన వాడు అయితే ఒక ముందు అసలు అతని దగ్గర ఒక ప్రణాళిక అనేది ఒకటి ఉంటది. ఇక్కడ ఈ స్టెప్ తర్వాత నెక్స్ట్ ఇది అని చెప్పి అలా ఉంటది. అది ఒక ప్రాపర్ ప్రణాళిక లేదు, ఒక ఆలోచన లేదు. జస్ట్ వచ్చి కూర్చుని ఒక వీడియో చేసేసి, వీడియో చేయడం కూడా అతని ఉద్దేశం కాదు, రికార్డ్ చేయొద్దు. ఏదో క్రైస్తుల మధ్య నేను ఎట్టున్నాను చేశాను అని ఒక ప్రయత్నం చేద్దాం, ఏదో అట్లా పేరు వస్తది. హలో, కట్ అయిపోయిందండి. కర్ణకర్ ఏదో సిగ్నల్ ప్రాబ్లం ఏమో, అదే కట్ అయినట్టుంది. ఫస్ట్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ వీడియో రికార్డ్ చేయడం కూడా అతనికి ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ కలిసి ఏదో మాట్లాడేసాను, ఒక అప్డేట్ ఇవ్వటమే జనాలకి. మేమేం చేసామంటే కలిసి ఏదో మాట్లాడి వెళ్ళిపోయాను అని అతను చెప్పుకుంటే, ఏదో మాట్లాడిన దాంట్లో ఏదైనా చెప్పొచ్చు అందులో. రేపొద్దున అతనేం మాట్లాడాడు మేమేమన్న దానికి ప్రూఫే ఉండదు. అందుకని ఖచ్చితంగా మేము రికార్డ్ చేయాల్సిందే అని చెప్పాం. అది జరిగింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఈ పాయింట్ లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేను చర్చలు విఫలమైపోయినాయి ఎందుకైనాయి అంటే, నేను మరి మెసేజ్ పెడుతున్నాను స్పందించట్లేదు, ఏదో మెయిల్ పెట్టాను లేకపోతే వీడియో చేశాను స్పందించట్లేదు, వాళ్ళు ముందుకు రావట్లేదు కాబట్టి విఫలమైపోయినాయి అన్నాడు. ఏంటి నాకేం అర్థం కాలేదు. అంటే మీరు ఎందుకు ఏం మెసేజ్ పెట్టాడు, మీరు ఎందుకు స్పందించలేదు? నేను పొద్దున్న కాల్ రికార్డ్ ప్లే చేశా కదా, నేనేం చెప్పాను విన్నాను, అయినా నాకు ఇంకా క్లారిటీ రాలేదు, నువ్వు ఒకసారి చెప్పు. అదే కదా, నేను ఆ కాల్లో మాట్లాడిన తర్వాత నాకేం చెప్పాడు అతను, పాస్టర్లతో కన్ఫర్మేషన్ కి వీడియోలు రికార్డు తీసుకుని వాళ్ళ ఛానల్ అప్లోడ్ చేస్తా అన్నాడు. అది జరగాలి కదా, లేదు అది సాధ్యపడట్లేదు, వాళ్ళు ఇవ్వమంటున్నారు, కనీసం అదన్నా చెప్పాలి కదా. ఈ రెండు చెప్పలేదు, నాకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదు. మరి మీకు మెసేజ్ పంపించాను, వాళ్ళే స్పందించట్లేదు, ఇక విఫలమైనట్టు అంటాడేంటి? చూపిమనండి, నాకు ఏం మెసేజ్ పెట్టాడు, నేను దేనికి రిప్లై ఇవ్వలేదో చెప్పమనండి. నాతో మాట్లాడిన లాస్ట్ కాల్ అదే, తర్వాత నాకు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఓకే, మళ్ళీ లలిత్ గారి దగ్గరికి పోయి ఆయనకి కాల్ చేసి, కరుణాకర్ ఇట్లా పాస్టర్ల దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అడుగుతున్నాడు, మీరు డేట్ ఇవ్వండి, నేను అప్పుడు ఈ డేటు వాళ్ళకి చెప్పి ఈ డేట్‌న వాళ్ళు వచ్చేలాగా వాళ్ళు వీడియో అడుగుతానని అంటున్నాడు. ఇప్పుడు అసలు ఫస్ట్ చర్చకి రెడీ అవుతాం అనేది ఆ ఇంట్రెస్ట్ ఫస్ట్ వాళ్ళు చెప్పాలి కదా, తర్వాత డేట్ డిసైడ్ చేసుకోవచ్చు. పలానా డేట్‌కి మీరు రండి అని చెప్పి నిర్బంధంగా ఎవరిని అడుగుతాం? అట్లా వన్ సైడెడ్ గా డేట్ డిసైడ్ చేయకూడదు కదా, రెండు పక్షాలకి అనుకూలమైన డేట్స్ చూసుకోవాలి కదా. అవును కదా, ఇప్పుడు ప్రముఖంగా మాట్లాడించాలి. సరే, ఎవరో ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళనైనా నలుగురితోనైనా మాట్లాడి సెట్ అయ్యి
అవ్వాలి. మీ వైపు కూడా అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరో నలుగురు సెట్ అయ్యి ఓకే అవ్వాలి. ఆ తర్వాత పలానా డేట్ పెట్టుకుందాం అన్నది డిస్కషన్ లోకి రావాలి. అసలు అంటే ఆయనకి ఈ పాస్టర్లతో కన్ఫర్మేషన్ వీడియోలు తీసుకోవడం చేతగాక ఉమ్, మా మీద నెట్టేయడానికి మీరు డేట్ చెప్పండి అంటాడు. సరే చివరికి లలిత్ గారు డేట్ కూడా చెప్పారు, జూలై 1st వీక్ అని. ఉమ్. మరి అప్పటికైనా మరి ఇంకా ఏంటి మరి మెసేజ్లు, నేను మెసేజ్లు ఇచ్చాను రిప్లై లేదు అంటాడు, నాకేం అర్థం కాదు. అదే అదే ఇప్పుడు ఇప్పుడు చేయలేకపోతే లేకపోతే నాకు సరైన సహకారం లేదండి మన క్రిస్టియానిటీ నుండి, లేకపోతే మన పాస్టర్లు ఎవరు కూడా పెద్దగా మరి నాకు సహకరించట్లేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను, ఇక మీ సావు మీరు చావండి అన్నట్టుగా అంటే అదొక పద్ధతి. కానీ అంతే. మళ్ళీ అది ఏదో శివశక్తి తప్పు ఉంది, అలా లలిత్ కుమార్ వీళ్ళ తప్పు ఉంది, వాళ్ళది తప్పు అన్నట్టుగా మాట్లాడేసి వదిలేసేసి ఇక నుంచి ఏదో 2.0 2.0 ఏదో అంటారు. ఈ సాటుని ఆఫీసులో కూర్చునే మాటలే ఒక రకంగా ఉంటున్నాయి, అంటే మనిషి ముందుకు వచ్చి మాట్లాడే మాటలు ఒక రకంగా ఉంటున్నాయి. ఏంటి ఈ వేషధారణ? మళ్ళా క్రైస్తవులు మోసపోతున్నారు. నా ఆవేదన ఇది. ఇప్పుడు మీది కాదు, అసలు మీతో మాకు ప్రాబ్లం లేదండి. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మా క్రైస్తవ్యంలో కొంతమంది వలన భయంకరమైన క్రైస్తవ సమాజం మానసికంగా చాలా బాధపడుతున్నారు. అదే 2.0 చూపిస్తానంటే ఏం చేయమంటాడు? నాకు మొన్న అభినయ్ దర్శన్ దగ్గరికి పోయాడు, కాసేపు అక్కడ ఏదో హంగామా చేద్దామని చూసి తర్వాత అది ఫేక్ అని తెలిసి ఆయన తిట్టాడు. ఆ అంటే ఎక్కడ పబ్లిసిటీ వస్తుందంటే అక్కడ దూరటం. ఇప్పుడు 2.0 చూపిస్తాడండి. అభినయ్ దర్శన్ ఇప్పుడు కలిసి షార్ట్ ఫిల్మ్ 2 తీయాలి ఇక. ఇప్పుడు కరుణాకర్, ఇప్పుడు గతంలో నేను కూడా ఒక ప్రపోజ్ చేశాను. ఏదో ఏ విషయం కాదంటే, అంటే ఈ సమాధానంగా ఉందాము, అది ఒక అంశం. సమాధానంగా ఉందాము, మనం ఎవరినో ఒకళ్ళు తిట్టుకోవద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకుందాం అన్నది నేను వచ్చినప్పుడల్లా, మీతో మాట్లాడినప్పుడల్లా, చాలా డిస్కషన్లో లలిత్ గారి వాళ్ళతో కానీ, మీతో కానీ, ప్రసాద్ గారితో కానీ, రాధా మనోహర్ దాస్ గారు కూడా ఇప్పటికీ నాకు మెసేజ్ పెడతాను ఉంటాడు వాట్సాప్ లో. వీళ్ళందరితో నేను చెప్తాను ఉంటాను ఇంతవరకే. అంతేగాని మేము ఇక విగ్రహారాధన గురించి మేమేం మాట్లాడడం, మా పాస్టర్లు నొప్పిస్తాను, మీరు కూడా మా మీద కొడతానికి రాబాకండి, తిడతానికి రాబాకండి అన్నది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇది చేయలేము. ఇది ఎవరు చేయడానికి కుదరదు. బైబిల్ మార్చడానికి మనిషి ఎవరు? ఒకవేళ మీరు సరేలేండి మేము రాములేండి అని మీరు వెనక్కి తగ్గి ఏదో ప్రేమగా మీరు వెనకపోయి సరేలే మీ సాగు చావండి, మీ మాటలు మాట్లాడుకోండి అని మీరు వెనక్కి వెళ్తారేమో మంచితనం కోసం. అంటే మీరు ఇక్కడ మీరు సూటిగా రియాలిటీ మాట్లాడుతున్నారు. ఏమంటున్నారంటే బైబిల్ హిందూ సెంటిమెంట్ ని హర్ట్స్ చేస్తది, దాన్ని ఆ బోధన 100% ఇదేది కాదన్నా వాళ్ళు మెహర్బాని కనపరుచుకోవటానికి, లేదా ఏదో మమేకం చేసుకోవటానికి, ఏదో మంచితనం కాపాడుకోవటానికి మాట్లాడటం తప్ప బైబుల్ ఎప్పుడు కూడా హిందుత్వానికి సపోర్ట్ గా ఉండదు, అసలు మ్యాచ్ చేయలేదు. సపోర్ట్ కాదు, విగ్రహారాధన హిందుత్వాన్ని వ్యతిరేకిస్తుంది. అదే మీరు చెప్తాను అంటున్నారు బైబిల్ గురించి. ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. మరి అలాంటప్పుడు అదే నేను అంటుంది, అసలు కలవటం అన్నది కుదరదు. అంటే మీరు చెప్పుకుంది మేము చెప్పుకుంటాము ఒకళ్ళొకళ్ళు అంటే మాటల వరకే. కానీ సిద్ధాంత పరంగా వస్తే హిందూ గ్రంథ సారాంశం ఏంటన్నది నాకు తెలియదు, కానీ పక్కన పెట్టేస్తాను. నా గ్రంథం నాకు నేర్పించింది ఏంటంటే ముక్కుసూటిగా చెప్పాల్సిందే, విగ్రహారాధన అర్పించినటువంటిది తినకూడదు, దట్స్ ఇట్, అంతే. బైబిల్ ప్రకారంగా మీరు దయ్యాలకు అర్పించిన వాటిని తినొద్దు అంటాడు. అంటే ఏంటి? బైబిల్ గ్రంథ ప్రకారంగా ఈ దేవునికి అప్పగించి పెట్టింది కాకుండా ఇక మిగిలిన ఏ దేవత పేరిటైనా పెట్టు, ప్రపంచంలో ఏ దేవత అయినా కావచ్చు, అంటే దయ్యాలకు అర్పించినవి అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు హిందూ దేవతలు మీరు దయ్యాలంటున్నారా నాతోనే? లేదు, నువ్వు అర్థం చేసుకున్న పాయింట్. ప్రపంచంలో అన్నాను, అందుకని ప్రపంచంలో ఏ దేవుడు, బైబిల్ చెప్తున్న మాట నీకు చెప్తున్నాను, ప్రపంచంలో ఏ దేవత అయినా కావచ్చు, ఏ దేవుడైనా కావచ్చు, చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. మన దేశం అని పక్కన పెట్టేసాయి, మన దేశం ఒకటే హిందూ దేశం. అంటే హిందువులే విగ్రహారాధన చేస్తారన్నది కాదు ఇక్కడ పాయింట్. మీరు ఇది కూడా ఆలోచించాలా. హిందూ దేశం కాకపోయినా చాలా దేశాల్లో ఇంకా బైబిల్ కాలంలో చాలా మంది గుంపులుగా పూజలు పునస్కారాలు చేసేవాళ్ళు వాళ్ళు. సో కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, లేదు కాదు మీరు మాకు అర్పించింది కాదు అంటాడు. కాబట్టి బైబిల్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు, విగ్రహారాధన వ్యతిరేకిస్తుంది, పూజించడాన్ని వ్యతిరేకిస్తుంది. మీరు వేరే దేవతల్ని మీరు దెయ్యాలంటే అర్ధాంతరంగా పాపం చనిపోయాడు, ఆయన ప్రేతాత్మ అయ్యాడని మా వాళ్ళు చెప్తున్నారు. ఇది అంటారు, మీరు అంటారు, నేను అంటుంది అందుకనే. మేము ఏదన్నా బైబిల్ ప్రకారంగా చెప్తున్నప్పుడు మీరు కూడా ఖచ్చితంగా అంటారు. అది నేను అంటుంది. ఒకవేళ మీరు అన్నా అనకపోయినా బైబిల్లో ఉన్న సత్యాన్ని మాత్రం బోధించకుండా క్రైస్తవుడు ఉండడు. అయితే మేము ఎంతవరకు చెప్తున్నామంటే హట్ అవ్వద్దు, ఇప్పుడు పరిస్థితి మారింది, జనరేషన్ మారింది కనుక మనం ఇతరులు హట్ అవ్వకుండా ప్రేమగా చెప్పే ప్రయత్నం చేద్దాం. అలాంటి పాయింట్స్ ఎక్కడ వచ్చినా వాటిని జాగ్రత్తగా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి అని మాత్రమే మనం హెచ్చరించగలం, అంతవరకే. కానీ అసలు బైబిల్ మనం మానేసేద్దాము,
విగ్రహారాధన చేసుకోవచ్చులే అమ్మా, తప్పేం కాదులే అని చెప్తారా పాస్టర్లు? ఉమ్. సమాధానం అంటే ఎట్లా సమాధానం పడాలి? మీరేమంటారు? ఈ మాట మీరు చెప్పొద్దండి అంటారు. అదే ఇప్పుడు లేకపోతే ఇక్కడ పాయింట్, ఆయన ఈ సాయిబు మతం వాళ్ళకి సపోర్ట్ చేస్తానని అక్కడ పోయాడు. అసలు సాయిబు మతం ఏం చెప్తుంది, హిందుత్వం ఏం చెప్తుంది అనేది అక్కడ నాలెడ్జ్ లేదు. ఏదో ఈ ఇష్యూలో దూరితే మనకి ఏదో బెనిఫిట్ అయ్యిద్ది అనుకున్నాడు, అక్కడ దూరాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది, అసలు సామరస్యం సాధ్యమేనా అనే విషయంలో నాలెడ్జ్ లేదు. నేనేది ఇక్కడ సామరస్యం అని చెప్తే ఇక్కడ ఫేమస్ అవ్వచ్చు అని ఇక్కడ దూరాడు. ఎగ్జాక్ట్లీ నేను ఇంకొక విషయం ఇంకొక వ్యక్తిని కూడా పేరు ఎత్తను కానీ ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇతను కూడా అట్లా అనుకుంటున్నాడేమో అని నాకు జస్ట్ ఇప్పుడు అనిపిస్తుంది. ఎవరు? ఒక వ్యక్తి నేను దళిత నాయకుడిని అని ఒక పార్టీలో జాయిన్ అయిపోయి ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళిపోయాడు. పేరు చెప్పనులే. ఆ, అంటే ఇతను కూడా పాపం, ఈ బాను కూడా అట్లా అనుకుంటున్నాడు. నేను కూడా ఇట్లా కొన్ని రోజులు ఉంటే నేను కూడా రాజకీయాల్లోకి వెళ్ళిపోవచ్చు, ఎమ్మెల్యే అయిపోవచ్చు అనుకుంటున్నాడు ఏమో మా తమ్ముడు కూడా. ఎవరు? మహాసేన్ రాజేషా? నేను ఎందుకండి ఇదంతా ఎందుకు చెప్పు? సరే, నాకు డౌట్ వచ్చింది. బాబు నా డౌట్ కూడా చెప్పకూడదా? ఎందుకు అది నువ్వు మనసులో అనుకోవా? నేను ఎవరు మరి అనుకుంటావు? మీరు నేను పేరు కన్ఫర్మ్ చెప్పారా? చేయండి. ఇప్పుడు మహాసేన్ రాజేష్ అని నాకు అనిపించింది, మీరు దీన్ని కన్ఫర్మ్ చేయండి అని నేను చెప్పట్లేదుగా. ఏ కాబట్టి ఆ, ఎందుకండి ఈ పిచ్చి వేషాలు ఏంటండి? క్రైస్తవులు తెలివి తక్కువ వాళ్ళ, హిందువులు ఏం తెలివి తక్కువ వాళ్ళ, లేకపోతే మన ముస్లిం సోదరులు కానీ ఎవడండి ఈ రోజుల్లో తెలివి తక్కువ వాళ్ళు? అందరూ చదువుకున్నారు, అందరికీ జ్ఞానం ఉంది, అందరూ చక్కగా ఆలోచిస్తారు. పిల్ల చేష్టలు ఏంటండి ఇవి? ఉమ్, కాబట్టి నేను భాను చేసిన దాన్ని నేను మా సోదరుడు చేసిన మాత్రం రైట్ అని నేను ఈ విషయంలో మాత్రం చెప్పలేను. సరే, అంతకుముందు ఏదైనా క్రిస్టియానిటీ పక్షంగా ఏదన్నా అతను మంచిగా ఏదన్నా ప్రయత్నాలు చేసి ఉంటాడేమో. సరే, ఓకే, వెళ్ళండి, గుడ్. వాటిలో నేను తప్పు పట్టట్లేదు. కానీ మీ విషయంలో మాత్రం ఇతను ఒక అడుగు తొందరపడ్డాడు. మీ దగ్గరకు వచ్చి మాట్లాడటం కుదరలేదు. దేవుడు ఎవరంటే చెప్పలేకపోయాడు. పాస్టర్ నేను వెనకేస్తున్నానని చెప్పాడు. నాకు హిందువులైనా క్రిస్టియన్స్ అందరూ సమానం అన్నారు. అట్లాంటి వాడు రాజకీయాలకు పనికి వస్తాడు, అంతేగాని ఏమో అసలు క్రిస్టియానిటీకి పనికిరాడు. రాజకీయాల కోసమే ప్రిపేర్ చేసుకుంటున్నాడేమో. ఏమో మరి నాకేం తెలుసు. నాకు అలాగే అనిపించింది ఇప్పుడు మాట్లాడుతుంటే, వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. ఆ అభినయ్ దర్శన్ వచ్చాడు, ఇట్లా ఎగిరాడు, ఆయన ఎవడు పట్టించుకోలేదు. మెల్లగా ప్రవీణ్ గారి పుణ్యం అని ఆయన పేరు చెప్పుకొని 1,00,000 మందిని వ్యూవర్స్ తెచ్చుకున్నాడు. ఇదే సందులో సడేమి అని నేను ఎమ్మెల్యేని అయిపోతానని చెప్పేసి ఆ హైదరాబాద్ లో ఏదో ఒకసారి ఏదో బై ఎలక్షన్ ఏదో జరిగింది కదా, ఉమ్, దాంట్లో పోటీ చేస్తుంటే నేను ఆ రోజు వీడియో మాట్లాడి పెట్టాను. ఒరే బాబు, నీకు కనీసం 4 ఓట్లు వస్తే నాకు చెప్పమన్నా. 4 ఎలక్షన్ కమిషన్ 4 కుట్ర ఓట్లు చేసి వస్తే కాదు ఆయన ఏమంటాడంటే, ఎలక్షన్ కమిషన్ కుట్ర చేసి ఆయన నామినేషన్ తిరస్కరించిందంట. తిరస్కరించింది. ఏంటండి ఇవన్నీ? అరే, దేవుని దగ్గర నిలవు కరుణాకరివి. ఎవరైనా సత్యంగా ఉండాలి. హిందువైనా, ముస్లిం అయినా, ఎందుకండి క్రిస్టియన్ అయినా, ఇలాంటి జైనుడైనా, బౌద్ధుడైనా. ఈ కమిడియన్స్ అందరూ మీ పాస్టర్లోనే ఎందుకున్నారు? మళ్ళీ అట్లా అనకులే. అట్లా అంటే మళ్ళీ నేనేమనాల్సి వస్తుందంటే, ఇప్పుడు హిందుత్వంలో కూడా ఉంటారుగా, చాలా ఇస్లాంలో లేరండి. ఉండరా? ఉంటారులే, అన్ని చోట్ల ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఉంటారు. అసలు లేరు అనట్లా, కొంతమంది ఉంటారు. కానీ ఉంటారు. ఎక్కువ శాతం పర్సంటేజ్ చూస్తుంటే ఎందుకు ఈ కామెడీ పీసులన్నీ ఇక్కడే ఉన్నారు అనిపించింది. వీళ్ళ వల్ల దేవునికి అవమానం తప్పితే ఏం మహిమ ఉంది? దేవునికి కాదులే, యేసుకి. ఇప్పుడు ఏమన్నా దేవుడికి కాదులే, యేసుకి అంటున్నా. యేసయ్య దేవుడు. మీ దృష్టిలో యేసు. ఇప్పుడు నేను నమ్మను. లేదు. మా క్రైస్తవ సమాజం ప్రపంచానికి రాజు, ప్రపంచానికి చక్రవర్తి, ప్రపంచానికి దేవుడు యేసయ్య. ఎందుకని ఇప్పుడు నన్ను యేసుని ఏదో కామెంట్ చేయించాలా? ఇక అది నీ మనస్సాక్షి వదిలేస్తున్నాను. ఆ, నేను నా హృదయంలో ఉన్నది నేను చెప్పుకునే స్వేచ్ఛ, స్వతంత్రం నాకుంది. కాదంటావా? ఇప్పుడు నువ్వు చెప్పుకో, ఏమండి ఏది శివుడు నా దేవుడు అని చెప్పు, నేను తప్పను. శివుడు ప్రపంచ చక్రవర్తి అని చెప్పు, నేనేం తప్పు పట్టను కదా. ప్రతిసారి సమయం సందర్భం లేకుండా డప్పు కొట్టుకోవాల్సిన అవసరం మాకు లేదులే. లేదు, నా దేవుడు నేను ప్రేమిస్తాను కాబట్టి సమయం అక్కర్లా నాకు. ప్రతి సమయంలో నేను ఆయనే గొప్ప దేవుడు అని చెప్తాను నేను. దానికి చెప్పండి, ప్రతి విషయానికి ఒక సమయం, ఒక సందర్భం అనేది ఒకటి ఉంటది. కానీ దేవుడి మర్యాద. విషయంలో నాకు అట్లా ఏమి ఉండదు. సరే కరుణాకర్, ఈ విషయాల్లో నేను మా జనానికి కూడా చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళని చూసి ఎవరు మోసపోవద్దు అనేటువంటిది నేను చెప్తున్నాను. ఆల్రెడీ కామెంట్స్ చదివితే ఆయనకి అర్థమైపోతుంది. భాను చేసిన ప్రయత్నం మాత్రం ఇది కరెక్ట్ అయినటువంటి విధానంలో చేయలేదు. పైగా ఇప్పుడు అందరిని ఫాలో చేసినట్టు అయింది. నేను విఫలం అయిపోయి ఏదో మీ మీద నెట్టేయటం. ఇప్పుడు చూసేవాడికి అర్థమైపోతుంది ఈజీగా, ఇతనిదే తప్పు, ఇతను కరెక్ట్ గా లేడు అన్న సంగతి క్రైస్తవ సమాజానికి అర్థమైపోతుంది. ఎందుకు అనవసరం ఫాల్స్ అవడం? ఎందుకు ఇట్లా తీయటం? ఎందుకు క్రైస్తవుల పరువు తీయటం? ఎందుకు? వీళ్ళంతా తెలుసో తెలియకో ఏదో ఒక మిస్టేక్ చేయటం, క్రైస్తవుల పరువు పోగొట్టడం, ఇది జరుగుతుంది. అంటే వీళ్ళకి మరి ఇప్పుడు అతను 2 రకాలుగా మేము చెయ్యని తప్పుని మా మీదకి నెట్టేసి అతని చేతగానితనాన్ని మా మీద రుద్దాలని చూశాడు కదా! మరి నిజంగా అసలు ఈ యేసు విశ్వాసి అయితే ఈ తప్పు చేస్తున్నాను, దీనికి ఒక శిక్ష ఉంటదనే భయం ఉండదా మీకు వీళ్ళకి? ఏముంది అతని సంగతి ఏమో గానీ, ఇప్పుడు అదే స్థానంలో నేను ఉంటే ఖచ్చితంగా నేను భయపడతా. నేను అట్లా మాట్లాడలేను.
ఆ! ఇది జరిగిందేదో జరిగి, ఒరేయ్ బాబు నేను చేతులెత్తేత్తన్నాను. నా వల్ల గాదు. నేను చేయలేనని పక్కకెళ్తాను నేను. ఆ! ఇది అంటే నాకు తెలిసి నిజ క్రైస్తవుడు ఎలా చేస్తాడంటే ఇలాగే చేస్తాడు. ఒకవేళ ఈ స్టెప్ తీసుకొని ఇక్కడి దాకా వచ్చినా, తర్వాత అర్థం చేసుకొని, బాబు నేను చేయాలనుకున్నాను. ఇది నా వల్ల కాదు. హ్మ్. దయచేసి క్షమించండి అని పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇది శభాష్! ఓకే. ఒక ప్రయత్నం చేశాడండి కుదరలేదు. అందరం మెచ్చుకుంటాం. హ్మ్. అంతేగాని ఇక నాకు చేత కాలేదు కాబట్టి అవతలోడిదే తప్పని గుడ్డగాల్చి అవతలోడి మీదేస్తే, అవతల ఎవరనేది నాకు అనవసరం. అవతల వ్యక్తి మీద వేయకూడదు కదా! హ్మ్. తప్పు కాదు. ఈయనే చెబుతున్నాడుగా నేను ఏ పక్షాన న్యాయం ఉంటే ఆ పక్షాన మాట్లాడతాను. ముస్లిం అయినా, హిందువు అయినని. మరి ఇది ఎంతవరకు ఇప్పుడు? ఇంటికొస్తేనేమన్నా నేను క్రిస్టియన్‌ని అబ్బో! ఇక్కడి నుంచి చూసుకోండి వీడియోలు పెడతానంటాడు. మీ దగ్గరికొచ్చి నేను అందరి వాడిని అంటాడు. ఏ అదే నాకు అర్థమైంది ఈ 2 వీడియోల్లో. అక్కడ హ్మ్. జరిగిన వీడియో చూసాను. ఇప్పుడు ఆయన మాట్లాడిన వీడియో చూసాను. దాని కౌంటర్ వీడియో ఈ 2, 3 వీడియోల్లో నాకు తెలిసింది అదే. హ్మ్. అక్కడికొచ్చాను పిల్లి పిల్లలాగా కూర్చొని, ఓకే అన్నా, సరే అన్నా, అన్నా మీకే మద్దతన్నా. రమణానంద అన్నాడంటే అప్పుడేమనాలి? అవునండి నాకిది నచ్చింది. నాకది తప్పనిపించలేదు కాబట్టి నేను ఆయనకి సపోర్ట్ చేశాను ధైర్యంగా చెప్పాలి. అట్టగన్నా, సరే అన్నా, ఇక నుంచి ఎళ్ళనన్నా, ఫోను ఇక నుంచి మీకు మద్దతిస్తాను. ఏంటి ఈ పిల్లి పిల్ల లాంటి డ్రామాలేంటి? అసలు ఎవడు నేను క్రైస్తవ సపోర్ట్ ఇచ్చి నిన్నెవడు పంపించాడు అక్కడికి? సరే హ్మ్. పోనీ ఒక మంచి పని చేస్తాననుకున్నానండి అనుకున్నావు. సరే మంచిదే. అది ఎంతో ఎట్లా డీల్ చేయాలి? అసలు నువ్వెవరివి? నీ స్థాయి ఏంటి? నీ డిజిగ్నేషన్ ఏంటి క్రిస్టియానిటీలో? హ్మ్. క్రిస్టియానిటీలో నువ్వు ఒక కనీసం ఒక విశ్వాసివా? సరే హ్మ్. పోనీ నువ్వు ఒక పాస్టర్ గారివా? పోనీ హ్మ్. ఏదైనా ఒక చిన్న సంస్థ పెట్టుకున్నావా? హ్మ్. నీ ఎక్స్‌పీరియన్స్ అంతా పోనీ. అసలు బైబిల్ ఒకసారి చదివావా? అసలు యేసుప్రభు మీద నీ ఒపీనియన్ ఏంటి? హ్మ్. ఏంటండి ఏమి లేకుండా ఏదో పేరు తెచ్చుకుందని ప్రతోడు పరిగెత్తుకుంటూ రావటం. ఆడికొచ్చి మీరు ప్రసాదాలు పెడితే మామని తినటం. నేను మొన్న ఎవరినో చూసాను నువ్వేదో లడ్డూ ఏదో ఇత్తన్నావు. ఏదో ఇంటర్వ్యూ ఏదో స్టూడియోలో అనుకుంటాను. కేఆర్‌టి ఎవరతను పాస్టరు? హేమన్. ఆ! హేమనా? ఆ! ఏంటండి ఆ పనేంటండి? ఆ! సరే ఆయనేదో ప్రార్థన చేసుకొచ్చాడు. ఇక్కడ ఇక్కడ ఒక సూత్రం ఏంటంటే, మా బైబిల్ సూత్రం ఏంటంటే, హ్మ్. ఇప్పుడు మీ గ్రంథాల ప్రకారంగా ఎవడేది పెట్టినా మీకేమి నియమం లేదు. ఐ మీన్ బంధకం ఏమి లేదు. మేము తినేస్తాం. దాంట్లో తప్పేమి లేదనే భావన మీ గ్రంథాలు మీకు చెప్పినయి. మీరలా ఫాలో అవుతారు. హ్మ్. నేను ప్రార్థన చేశానన్నా తింటారు. అల్లా దగ్గర పెట్టి తెచ్చామన్నా తింటారు. లేకపోతే హిందూ టెంపుల్లో లేదా ఇంకో చోట ఎక్కడైనా మీరు తింటారు. మీకేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. క్రిస్టియానిటీ ప్రాబ్లమ్ ఏంటి? ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది. విగ్రహార్పితమైన పదార్థం మనం తినకూడదని ఉంటది. నువ్వు ఆల్రెడీ చెప్పావు ఆ వీడియోలో. నేను ఏదో ఎక్కడో పెట్టి తెచ్చానని. హ్మ్. నువ్వు ఏదో దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టిన లడ్డు తెచ్చానంటే తీసుకొని హాయిగా తిన్నట్టున్నాడనుకుంటాను. ఆ! ఆ! ఏంటండి ఈళ్ళేం చేస్తున్నారసల? అంటే అసలు ఆ! ఇప్పుడు మీ యేసు దగ్గర చర్చిలో పెట్టిన వాటికి ఎలాంటి పవర్ ఉండదు గదా! మా దేవుడి దగ్గర పూజ చేసిన వాటికి పవర్ ఉంటదని మీ భయం. కాదు. మళ్ళీ నువ్వు నొచ్చుకుంటావని ఆ మాట చెప్పలా. ఆ! అది యేసు ప్రభువారికి తప్ప ఏ దేవి దేవత దగ్గర పెట్టినా ఆ యొక్క స్పిరిట్‌కి దాన్ని అర్పించేసినట్టే. హ్మ్. అది ఇ అది బైబిల్ దృష్టిలో అపవిత్రమైన పదార్థం. హ్మ్. కనుక అది తినటానికి బైబిల్ యాక్సెప్ట్ చేయదు. ఏమనుకో తప్పుగా ఎవరు భావించొద్దు. ఈ మాటని. చెప్పండి ఓపెన్‌గా. బైబిల్‌లో ఇప్పుడు చె నే నే ఆ! నేను చెప్తుంటే నమ్మట్లేదు కొంతమంది. బైబిలు బ బైబిల్‌లో పరమత సహనాన్ని బోధించదు. నేను పొద్దున వీడియోలో అదే చెప్పా గదా! పరమతాన్ని అది యాక్సెప్ట్ చేయదు. అవునా కదా? ఆ! ఈ మాట కరెక్టు. పరమతాన్ని యాక్సెప్ట్ చేయదు. సహనం చేయదు. అనే మాట మళ్ళీ వాడకూడదిక్కడ. కనుక చిన్న సున్నితమైన రేఖ ఉంది. చిన్న తేడా ఉంది. వ్యత్యాసం ఉంది. పరమత సహనం అన్నది దానికేం డిస్టర్బ్ చేయదు. ఇప్పుడు ప్రెజెంట్ సహనము ఈ జనరేషన్‌లో ప్లీజ్ ఈ జనరేషన్‌లో ఇప్పుడు మనం బైబిల్ ఫాలో అప్ చేసేటువంటి వాళ్ళకి పరమత సహనం కాదు. పరమత సహనం ఖచ్చితంగా బోధిస్తది. లేదు బైబిల్ లేదు. ఏమంటదంటే నువ్వు కరెక్ట్‌గా ఉండు. నువ్వు ఖచ్చితంగా జీవించు. లేదు లేదు. నువ్వు ఇప్పుడు పరమత ఉంటది. సహనం అంటే సహించుట. హ్మ్. అంటే ఉన్నదాన్ని ఉన్నట్లుగా నువ్వు పరమతాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయదు. నువ్వు పరమతాన్ని యాక్సెప్ట్ చేయదు. ఈ డిస్టర్బ్ మాట చేయకూడదు. చెప్పండి మీరు. నా నా డిస్టర్బ్ చేయదు, యాక్సెప్ట్ చేయదు. డిస్టర్బ్ చేయకూడదు. కానీ చేస్తది. అహా! లేదు. డిస్టర్బ్ చేయదు. డిస్టర్బ్ చేయదు. డిస్టర్బెన్స్ నువ్వు డిస్టర్బ్ అవ్వకూడదు. నువ్వు దీంట్లోకొస్తే ఇంతే. కరెక్ట్‌గా దీనిలోనే బ్రతుకు. ఇది సత్యం. ఇది నిజం. ఇది నేనే సృష్టికర్తని. ఇంక దట్స్ ఇట్. లేదండి నేనేదో స్నేహం కోసం అప్పుడప్పుడు మా వీపీ రెడ్డి కూడా అంటా ఉంటాడు. తింటే తప్పేంటండి? బంధువులు బాగొట్టుకుంటామండి. ఈ బ్యాచ్ కూడా అదే. కొంతమందున్నారు ఈ బ్యాచ్. ఇప్పుడు ఎలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బైబిల్ ఏంటి అనే దానికి. ఇప్పుడు 2 కుటుంబాలున్నాయండి. ఇరుగు, పొరుగు 2 కుటుంబాలున్నాయి. భార్యాభర్తలు. ఇక్కడో భార్యాభర్త, ఇక్కడో భార్యాభర్త ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఈవిడ పాతివ్రత్య ధర్మాలను పాటిస్తూ తన భర్తని చూసుకుంటుంది. ఇల్లు, వాకిలి చూసుకుంటుంది. ఈ ఇంటి పక్కన ఉన్న ఆయన పొద్దున్నే లేస్తే, "మీ ఆయన నీకు మొగుడు గాదు. మీ ఆయన మంచోడు గాదు. మీ ఆయన కంటే నేను బాగా చూసుకుంటాను. నువ్వు కూడా నన్నే మొగుడుగా అనుకో."
అని ఆమెని హిప్నటైజ్ చేస్తున్నాడు రోజు. ఇది ఆ కాపురాన్ని డిస్టర్బ్ చేయటమా కాదా? ఇది నువ్వు చెప్పే ఉదాహరణ మిమ్మల్ని మీరు సమర్థించుకోవటానికి ఉపయోగపడుతుంది. అది జరుగుతుంది ఇదే కదా! నేను ఇక్కడ ఏం చెప్తానంటే, అది మీకు అనుకూలంగా మీరు సింపుల్ గా తీసేసుకుని అటు పెట్టేసుకున్నారు. హ్మ్. ఓకే. కానీ ఇక్కడ నేనేమంటానంటే, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు ఉన్నాడు. హ్మ్. ఎవడో వేషం వేసుకుని ఆయనలా ఇప్పుడు సినిమాల్లో కూడా సేమ్ ఆయనలా గడ్డం పెట్టుకొని ప్రధానమంత్రి లాగా నటించే వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఆ వేషంలో వచ్చి నేను ప్రధానమంత్రిని, నేను మంత్రిని ఇదిగో చూసుకోండి, నా రేఖలు చూసుకోండి కదా, నా ఇదిగో చల్లటి గడ్డం ఉంది, హైట్ హ్మ్. ఉంది, ఆయనలా కోట్ వేసుకున్నాను అంటున్నాడు. ఆ! అసలే అక్కడ ప్రధానమంత్రి వచ్చి ఏమంటున్నాడు, అరే నేను ప్రధానమంత్రిని నన్ను నమ్మండి అంటున్నాడు. అసలు నిజమైన ప్రధానమంత్రి నన్ను నమ్మండి అని చెప్పుకోవాల్సిన అవసరమే ఉండదు. అయ్యో! ఆయన అదే ప్రధానమంత్రి కదా మరి ఇప్పుడు అనేది ఆటోమేటిక్‌గా ఆయనకి ఆ అదే పవర్ అదే ఉంటుంది. అదే అదే ఇప్పుడు ఆటోమేటిక్ గా పవర్ ఉంది ఆయనలో. ఆటోమేటిక్ గా పవర్ ఉంది. ఆ ఆ యొక్క మరణిస్తాను, తిరిగి లేస్తాను అని తన పవర్ ఏంటో ఇప్పుడు చూపించాడు. అదే నేను చెప్పేదేంటంటే క్రియాపూర్వకంగా పవర్ నిజమైన చూపించాడు. ప్రధానమంత్రి మా మనుషులు గ్రంథాల్లో మోసపోకుండా మనుషులను మోసపుచ్చే రీతిగా డమ్మీ రాజు అంటాను నేను అప్పుడప్పుడు. డమ్మీ రాజు ఉంటాడు, రియల్ గా కింగ్ ఉంటాడు. అది మధ్యలో సో వచ్చింది మీ వాడే ఇది కదా! మీ వాడే డమ్మీ కదా! మధ్యలో వచ్చాడు కదా! ముందు నుంచి లేదు లేడు లేదు కదా! మధ్యలో ఎందుకన్నారు? హిందుత్వం ఇప్పుడు హిందుత్వం ఎప్పుడు వచ్చింది? ఎప్పుడొచ్చింది? ఆది ఉందా అసలు దానికి? అయ్యో! ఆ! ఏది కరుణాకర్, ఆన్సర్ పెద్ద చెప్పండి. జోకేశావు. ఆన్సర్ హిందుత్వానికి ఆదుందా అని అడిగావా? ఎప్పుడు పలానా డేటు, పలానా కాలంలో పుట్టింది హిందుత్వం అని చెప్పండి. అయ్యో! నేనే నిన్ను అడుగుతున్నా. అసలు ఆ! హిందుత్వం భారతదేశంలో ఎక్కడొచ్చింది? ఎట్లా వచ్చింది? ఎట్లా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందసలు? భారతదేశం పుట్టుకలో అసలు హిందువులు ఉన్నారా? భారతదేశం గడ్డ మీద? తురకలోను క్రిస్టియన్స్ ఉన్నారా? తొరకోళ్ళు గాదు, క్రిస్టియన్స్ గాదు. అవి తర్వాత వచ్చినయే. ఆ! ఆర్యులైనటువంటి వాళ్ళు హిందుత్వాన్ని తీసుకొచ్చారన్న ఈ సిద్ధాంతాన్ని మీరు ఈ ఈ వ్యతిరేకిస్తారని నాకు తెలుసు. ఈ మీరు పాత చింతకాయ వ్యతిరేకిస్తారని నాకు పచ్చడిగా తెలుసు. ఈ పాత చింతకాయ పచ్చడి ఎక్స్‌పైర్ అయిపోయింది కదా! దాన్ని ఇంకా వాడతానే ఉన్నారా? అబ్బబ్బబ్బబ్బా! మీరు ఎక్స్‌పైర్ అయిందని చెప్పండి. ఒక ఆధారం చూపించండి. ఒక చరిత్ర రుజువు చూపించండి. లక్షల సరే సంవత్సరాలండి, మీరు కోట్ల ఈ సంవత్సరాలండి అంటారు. కాదు మీరు ఏంటి? ఈ మధ్య ఆధారం లేదు. మీరు కూడా హైదరాబాద్ ఆధారం రావట్లేదా? చూపించండి. సేమ్ మీకు అప్లై చేస్తున్నా. హైదరాబాద్ కరుణాకర్ రావట్లేదా ఇప్పుడు మీరు? ఎందుకు ఈ మధ్య రాలేదులే. నేను రండి అయితే ఈ పాయింట్ మీద డిబేట్ చేద్దాం. నేను అసలు ఇదిగో నేను ఇప్పుడు మళ్ళా నీకు ప్రేమపూర్వకమైన ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు హ్మ్. నన్ను అన్నావు, మీరు ఆధారం చూపించండి అన్నావు. లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు అని చెప్పి మీరు ఒక్క ఆధారం చూపించండి. ఈ రోజు నేను పాస్టర్ పని మానేస్తా. హ్మ్. హ్మ్. దేనికి ఆధారం మీకెక్కడ ఆధారాలు చూపించమంటారు? లేవు. దే ఏవండి హిందుత్వానికి ఆధారాలు లేవు. జస్ట్ ఆయన రామాయణం ఉంది. ఎవరో ఆయన రాశాడు. ఆయనే హిందుత్వానికి కాలానికి ఆధారం చెందినవాడు. లేకపోతే మీకు యేసయ్యకి ఏముంటాయండి? గోచిగుట్టు కూడా లేదా అక్కడ? అయ్యో! మీరు ఈ ఆహా! భారతదేశం కాదు వద్దొద్దు. ప్రపంచంలో ఏ ట్రూ మూలకెళ్ళినా గాడ్‌ని తూలి హిందుత్వానికి ఆనవాళ్ళు మాట్లాడొద్దు ఉంటాయి. ప్లీజ్. ఆ! కరుణాకర్, ఆ! నేను నేను మీ గాడ్స్‌ని నేనెక్కడ తూలి మాట్లాడను. అట్లాగే నువ్వు కూడా గోచిగుడ్డ దయచేసి తూలి అంటే మాట్లాడొద్దు. కాదు కాదు నేనొకటే గోచిగుడ్డ అంటే అంటే మీరు మీరు కాదండి. సాక్ష్యాధారం అడుగుతున్నారు నన్ను కాబట్టి అట్లా అహా! కోపం వచ్చిందా నీకు? కాదు కాదు. నేను అవమానించినట్టు కాదు. గోచిగుడ్డ అంటే ఆయన సిలువేసేటప్పుడు ఉన్న గోచిగుడ్డ ఇప్పటికి ఉంది అని చెప్పి ఒక థియరీ ఏదో ఉంది. అదంతా ఫేక్ ఓ అంటున్నా. ఆ గోచిగుడ్డ కూడా మిగలలేదు. ఆనవాళ్ళు అమ్మో! లేవంటున్నా. ఆహాహా! మీరు సమర్థించుకోవద్దు కరుణాకర్. గోచిగుడ్డ అంటారు దాన్ని. ఆ! గోచి అంటే ఏంటి? ఒక చిన్న ముక్క, ఒక అండర్‌వేర్ లాంటి చిన్న ముక్క వెనక నుంచి ముందుకు సరే పెట్టుకుంటే దాన్ని గోచిగుడ్డ అంటారు. మరి ఆయన లుంగీ కానీ కట్టుకున్నారా? ఆయనకేముంది? అడ్డగుడ్డ ఉంది. లుంగీ లాంటిది, అడ్డగుడ్డ లాంటిది ఒక గుడ్డ చుట్టబడి ఉంది. సరే లుంగీ కూడా మోకాళ్ళ దాకా లేదనుకోండి. గోచి చుట్టబడ్డటువంటిది తీసేసి ఉన్నది. యేసయ్యకి ఆయన లుంగీ కూడా ఆయన లేదు. నిలువు టంగి ఉంది. అంగీ తీసుకొని వాళ్ళు పంచుకున్నారు. లోపల వస్త్రం ఉంది. యేసుకి మీరు దాన్ని సిలువేసేటప్పుడు గోచిగుడ్డని ఆ దాసు గారు నువ్వు కలిసి ఇట్లా మాట్లాడబాకండి. కాదండి. యేసుకి సిలువేసేటప్పుడు నిజం చెప్పండి ఆయనకి బట్టలున్నాయా ఒంటి మీద? అయ్యో! ఆ! బట్టలు లేవని ఎవరు చెప్పారు? అదే అంటే నేను గౌరవంగా ఆ మానం మీద బట్టలు అలాగే ఉంచి ఆయన గౌరవంగా జాగ్రత్తగా లేదు సిలువెక్కించారా? లేదు. బైబిల్ ప్రకారంగా పై వస్త్రాన్ని మాత్రం వాళ్ళు తీసి చీట్లేసుకున్నారని లేదు. బైబిల్‌లోను సరే మొత్తం నా సొంత బట్టలు మాటలు తీసేశారు. కాదు. మొత్తం లేదు లేదు బట్టలు లేదు లేదు. తీసేశారు. లేదు లేదు లేదు. లేదు. ఆ! మీరెక్కడ సరే. నాకేదో దానికి ఆధారాలు లేవు. ఏదన్నా ఒకవేళ గిట్టన వాళ్ళు ఏమన్నా రాస్తారా? ఏదైనా చెప్పారేమో బైబిల్‌లోనే దాన్ని ఉందండి. వదిలేసాను. బైబిల్‌లోనే ఉంది. బైబిల్‌లో ఉందా? బైబిల్‌లో ఉంది. ఏదయ్యా రిఫరెన్స్ చెప్పయ్యా? సరే బైబిల్ తీసుకోండి అయితే చెప్తా. ఆ! ఆ! చెప్పు నేను బైబిల్ తీసుకోనులే చెప్పు. నేను పైన ఉన్నానులే. పైన కూర్చున్నాను డాబా మీద. సరే నేను ఓపెన్ చేస్తున్నా అంటే ఉండండి. నా ఫోన్‌లో కూడా ఉంది. బట్ నువ్వు రిఫరెన్స్ చెప్పు చాలు. సరే నేను ఓపెన్ చేస్తున్నా ఉండండి. ఒక్క నిమిషం ఉండండి. హ్మ్. యోహాను సువార్త తీయండి. హ్మ్. సరే నువ్వు తీసాక చెప్పు. యోహాను యోహాను సువార్త సువార్త. 19వ అధ్యాయం. సరే ఉండు. నాకు దీంట్లో బైబిల్ ఉందిగా ఓపెన్ చేస్తాను. హ్మ్. యోహాను సువార్త. హ్మ్. 19వ అధ్యాయం హ్మ్. 23వ వచనం చూడండి. 23. హ్మ్. హ్మ్. చదవండి ఏముందో. ఏముంది?
సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగాలు చేసిరి. ఉమ్, ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడింది గనక ఉమ్, వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఉమ్. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసం చీట్లు వేసిరి సరే, అంతవరకు అన్న చాలులే. లేఖనం 23, నెరవేరినట్లు ఇది జరిగిన. 23, 24 అంతవరకు అవును, ఏమర్థమైంది? ఏమర్థమైంది? అందుకని పూర్తిగా ఆయన వస్త్రాలు తీసేసి ఆయన నగ్నంగా చేశారు అనేవి లేదే. అదే కదా మీనింగ్. అయ్యో, జాగ్రత్త అదే చదవండి. మీనింగ్ ఎందుకు అవుతుంది? అదే మీనింగ్ మీనింగ్. ఇప్పుడు ఒక్క నిమిషం. సిలువ వేసే వ్యక్తిని నగ్నంగా సిలువేయాలన్న సిద్ధాంతం లేదు. పక్కన దొంగలు కూడా మీరు సిలువేశారు. లేదు లేదు మీరు పక్కన దొంగలు కూడా సిలువేశారు. వాళ్ళని కూడా బట్టలు లేకుండా వేశారు. మీరు రోమన్ హిస్టరీలో చూసుకోండి, అందరినీ బట్టలు కూడా తీసి సిలువేస్తారు. రేపు కూడా చేస్తారంట. లేదు 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 లేదు. ఎందుకు ఎందుకు ఇది చేస్తారు అంటే చెప్తా వినండి. ఎందుకు అంటే వాళ్ళకి రోమన్స్ కి ఒక ఒక పాలసీ ఏంటంటే ఆర్మీలో 40 సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోరు వాళ్ళు. చాలా మంది ఈ ఫిజికల్ నీడ్స్ వల్ల అక్కడ అక్రమ సంబంధాలు పెట్టుకోవటం ఎక్కువ ఆర్మీలో ఉన్నవాళ్ళు. అలాగే సరే, అది ఆ గే రోజనే కల్చర్ కాదులే గే కరుణాకర్. కల్చర్ కూడా అది ఉంది. అది కాలక్రమంలో ఇప్పటికి కూడా దాదాపు నాకు తెలిసి ఎప్పుడు కూడా అది ఇంకా సైనికుల్లో అది స్ప్రెడ్ అయ్యి ఉంది అంటే అన్నటువంటి ఆర్మీ వాళ్ళు నానుడి ఒకటి ఉంది. ప్రత్యేకంగా బానిస నానుడి ఒకటి స్త్రీలతో ఉంది. అక్రమ అది నిజం సంబంధాలు కాదు మనకు పెట్టుకోవటం. తెలియదు, కానీ ఆ నానుడి ఉంది. అది తీసి పక్కన పెడదాం. ఇక్కడ ఆయన పట్టుకున్నారు, అది తర్కించారు. అంటే ఐ మీన్ ఆయన గురించి వివరణ ఏంటి, నువ్వెవరు ఏంటి విచారించారు. విచారణ ఎంక్వైరీ అయిపోయింది, సిలువకి ఎక్కించేశారు. అసలు సైనికుల చేతుల్లోకి వెళ్ళడం, ఆయన ఏదో హింసించేశారు, ఆయన ఏదో చేశారు అన్నది దట్స్ రాంగ్. లేదా ఆయన గిట్టని వాళ్ళు ఏదన్నా అట్లా ఆ భావనతో చెప్పడమే తప్ప అసలు యాక్సెప్ట్ చేయడానికి లేదు ఈ సరే, పాయింట్. మీరు చెప్పడం సరే. అయిపోయిన తర్వాత నన్ను చెప్పనివ్వండి. సరే, టోటల్ గా ఏంటంటే ఆయన పై వస్త్రాన్ని వాళ్ళు తీసేసుకున్నారు. మరి ఇప్పుడు నువ్వు ఆ లెక్కలోనైనా ఇందాకేం చెప్పావు నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, గోచిగుడ్డ ఒకటి ఉందిగా అన్నావు. మరి అది ఎట్లా ఉందన్నావు? మరి అప్పుడే అసలు ఏమి లేదు మొత్తం తీసేసారని మీరు ఎందుకు చెప్పలా? అంటే మీరు కూడా దాని లేదు మీద సార్, అదే కదా గోచి వచ్చినవి మిగలలేదనే కదా వచ్చినవి చెప్పింది. లేదు లేదు లేదు, గోచిగుడ్డ ఉంచారు అంతేనే నేను ఈ డిస్కషన్ లోకి వచ్చాను. నేను లేదు కాదు, లేదు గోచి గుట్టు కూడా లేదు ఆయనకి అన్నాను. గోచిగుడ్డ మాత్రమే కదా ఉందన్నావు కదా, నేను అందుకే కదా నేను మాట్లాడింది. లేదు, మీరు కాల్ రికార్డ్ మళ్ళీ ప్లే చేస్తాంగా వినండి. అయితే నేనేమనుకున్నానంటే గోచి మాత్రమే ఆయనకుంది అని మీరు వాడారని, నేను దానికి కాదు ఆయన లుంగీ లాంటిది ఆ గుడ్డతో ఉంది అని చెప్పేసి చెప్పాను. సరే సరే, ఏది ఏమైనా నా యేసునైనా కరుణాకర్, నన్ను సరే నేను చెప్పనివ్వండి. అయిపోతుంది విను ఒక్క నిమిషం. ఉం. నేను అనేది ఏంటంటే నా యేసునైనా ఇదిగో ఆయన బ్రతికుండగానే ఇట్లా చీట్లు వేస్తారు, ఇలా జరుగుతుంది, ఇలా ప్రాణం పెడతారు అని లేఖనాలు చెప్పింది. ఆయన కూడా నేను చచ్చిపోతాను, 3వ దినం తిరిగి దేవాలయం లేపబడుతుంది, నేను మరలా లేస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పినట్టుగా మీరు నాకు ఆ చేసి స్టోరీ జరిగించి వద్దండి. లేచాడు. మీరు ఇంకెక్కడ లేదు, ఇక అయిపోయింది. నువ్వు మాట్లాడేక బట్టల గురించి నేను చెప్తాను. సరే, నేను చెప్తున్నా వినండి. మీద అయిపోయింది కదా, చాలాసేపు మాట్లాడారు. నాకు 2-3 నిమిషాలు నన్ను మాట్లాడేవాడు. ఇక్కడ నేను చాట్ జీపీటీలో ఒక ప్రశ్న అడిగా, రోమ్ కల్చర్ లో సిలువ వేసిన వారికి బట్టలు ఉంచుతారా అని అడిగా. అక్కడ ఏం చెప్పారంటే, వింటున్నారా? చాట్ జీపీటీలో మీరు కూడా సెర్చ్ చేయండి. ఏమొస్తుందంటే, రోమన్ సామ్రాజ్యంలో క్రూసిఫిక్షన్ సిలువ శిక్ష పొందిన వారికి బట్టలు ఉంచేవారా లేదా అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉండేది. అయితే చారిత్రక ఆధారాల ప్రకారం సాధారణంగా శిక్ష పొందిన వ్యక్తిని అవమానపరచడానికి పూర్తిగా లేదా దాదాపు పూర్తిగా నగ్నంగా సిలువపై ఉంచేవారు. రోమన్ల దృష్టిలో సిలువ శిక్ష కేవలం మరణదండన మాత్రమే కాదు, ప్రజల ముందు అవమానపరిచే శిక్ష. వాళ్ళని వీలైనంతగా ఎక్స్‌ట్రీమ్ గా అవమానించడం, బట్టలోడదీయటం, కొట్టడం, ఉమ్ముయడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. ఎందుకంటే మా రాజుకి ఎదురు తిరిగితే, రోమన్ సామ్రాజ్యానికి ఎదురు తిరిగితే ఇంత భయంకరమైన అవమానం, ఇంత భయంకరమైన శిక్ష ఉంటుంది. చాలా జాగ్రత్తగా తీసుకెళ్లి గౌరవంగా పాడెక్కించినట్లుగా సిలువెక్కిరు. కొడతారు, తిడతారు, ఊస్తారు, బట్టలు తీసేస్తారు, రకరకాలుగా అవమానం చేస్తారు. అది వాళ్ళ శిక్షలో భాగం. అందువల్ల ఖైదీల బట్టలను సాధారణంగా తొలగించేవారు. సాధారణంగా తీసేస్తారు, అసలు ఉంచరు. కొన్నిసార్లు నడుము చుట్టూ చిన్న వస్త్రం ఉంచి ఉండవచ్చని కొందరు చరిత్రకారులు భావిస్తారు. కానీ ఇది సాధారణ నియమం కాదు. అసలు అది కొంతమంది అట్లా భావించే అవకాశం ఉంది, కానీ దానికి లాజికల్ గా సరిపోవట్లేదు. క్రైస్తవ సాంప్రదాయ చిత్రాల్లో జీసస్ క్రీస్తును నడుము వస్త్రంతో చూపిస్తారు. అయితే చారిత్రకంగా ఆయన కూడా సిలువపై దాదాపు
నగ్నంగానే ఉండి ఉండవచ్చని అనేక పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ రిఫరెన్స్ కూడా ఇచ్చింది. చాట్ జీపీటీలో ఇదే రిఫరెన్స్ ఇచ్చింది. బైబిల్‌లో కూడా రోమన్ సైనికులు యేసు బట్టలను తీసుకొని వాటి కోసం చీట్లు వేశారని యోహాను సువార్త 19వ అధ్యాయం 23, 24 వచనాలు రిఫరెన్స్‌గా ఇచ్చింది. కాబట్టి రోమన్ శిలువ శిక్షలో సాధారణంగా బట్టలు తొలగించేవారు. పూర్తిగా లేదా దాదాపుగా పూర్తిగా నగ్నత్వం ఆ అవమానంలో భాగంగా ఉండేది అనేది చరిత్రకారులలో విస్తృతమైన అభిప్రాయం. ఇది హిస్టారికల్‌గా ఇప్పుడు చాట్ జీపీటీ అంటే అనేక వెబ్‌సైట్‌ల నుంచి క్రోడీకరించిన సమాచారాన్ని అక్కడ ఇస్తది. ఇప్పుడు నేను బైబిల్‌లో ఉన్నటువంటి 2 వచనాల సారాంశం చెప్తా వినండి. సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత అంటే సిలువెక్కించిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఇక్కడ మీరు జాగ్రత్తగా అండర్‌లైన్ చేసుకోవాలి. యేసుని సిలువెక్కించిన తర్వాత ఆ బట్టలు లాగారని గాదు. ఆయన్ని సిలువెక్కించక ముందే బట్టలు లాగేశారు. అయితే ఆయన సిలువేసిన తర్వాత ఆల్రెడీ లాగేసిన బట్టలను తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చునట్లు వాటిని 4 భాగములు చేసిరి. అంటే యేసుని సిలువేసిన తర్వాత బట్టలు లాగితే చినిగిపోయే అవకాశం ఉంది గదా! లేదా బ్లడ్ వాటి మీద పడే అవకాశం ఉంది. కాబట్టి అవి పాడైపోక ముందే, ఆయన బ్లడ్ రాకముందే, ఆయన కొట్టకముందే ఆ బట్టలన్నీ తీసేస్తారు. వాళ్ళు పంచుకున్నారు. 4 భాగాలు చేశారు. జస్ట్ పై వస్త్రం మాత్రమే తీసుకుంటే 4 భాగాలు అవ్వవు గదా! ఆయన నడుం చుట్టూ కట్టుకునేదో, పై వస్త్రమో, కిందో ఇవన్నీ మొత్తం అన్ని తీసి 4 భాగాలు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని, అంగీని కూడా అంటే కింద చుట్టుకునేటటువంటి అంగీని కూడా ఏమీమి లేకుండా మొత్తం డ్రాయర్ కూడా లాగేశారు అని ఎప్పుడంటారు? పై వస్త్రాలన్నీ తీసుకొని కనీసం డ్రాయర్ కూడా మిగల్చలేదు అనే అర్థంలో ఇక్కడ ఆయన అంగీని కూడా తీసుకొని, ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడింది గనక వారి దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసము చీట్లు వేసిరి. ఇక్కడ చీట్లు వేసింది దేనికోసం? పైనుంచి కింద దాకా నేయబడినటువంటి ఒక అంగీ కోసం. మిగిలిన వాటిని 4 భాగాలు చేశారు విడివిడిగా ఉన్నవి. అంటే మొత్తం దాదాపుగా బట్టలన్నీ తీసేశారు. ఎప్పుడు తీశారు ఇవి? సిలువ వేయక ముందే తీసేశారు. కానీ సిలువ వేసిన తర్వాత పంచుకున్నారు. సిలువ వేసిన తర్వాత పని అయిపోయింది కదా! ఖాళీగా కూర్చున్నారు కదా ఇప్పుడు. అప్పుడు ముందే తీసి పక్కన పడేసిన బట్టలను పంచుకున్నారు. మీరు హిస్టారికల్‌గా తీసినా కూడా యేసుని నగ్నంగానే సిలువ వేశారు. మీకు దేవుడని మీరు భావించబట్టి మీరు గౌరవంగా మీరు గోచె గుడ్డో, పంచో, లుంగియో కట్టొచ్చు. కానీ చరిత్ర అది ఒప్పుకోదు. బైబిల్ కూడా ఒప్పుకోవట్లేదు. ఇంక నేను మాట్లాడనా? చెప్పండి. ఒకటి చాట్ జీపీటీని అడిగితే ఇలాగా చెప్పింది అన్నావు. అక్కడ కూడా ఏంటి అయి ఉండవచ్చు, అంతేగాని ఇదే కరెక్టు అని చెప్పలేదు. లేదు. ఒకటి మెజారిటీ అదే ఏదన్నా కానీ అయ్యి ఉండొచ్చు అనే పాయింటే తప్ప ఖచ్చితంగా నగ్నంగా సిలువ వేశారు అని కన్ఫర్మ్డ్ గా చెప్పబడిందా? ఒక్క నిమిషం క్లారిటీ ఇస్తానండి. ఇక్కడ కొన్ని సందర్భాలలో ఎవరినన్నా నువ్వు మాట్లాడుతున్నా కర్ణకార్ ప్లీజ్, నువ్వు మాట్లాడిన 5 నిమిషాలు నేను సైలెంట్ గా ఒక్క నిమిషం దీని మీద క్లారిటీ ఇచ్చేస్తాను, తర్వాత మీరు మాట్లాడండి. అక్కడ నేను చెప్పిన దానికి క్లారిటీ ఇస్తున్నాను. చాట్ జీపీటీలో ఉన్నది కొన్ని సందర్భాల్లో ఎవరికైనా మినహాయింపు ఉండవచ్చు. కానీ యేసు విషయాన్ని పరిశీలించినప్పుడు నగ్నంగానే సిలువ వేశారు అనేది బైబిల్ నుంచి కూడా మనకు అర్థమవుతుంది అని చాట్ జీపీటీ కంక్లూజన్ ఇచ్చింది. మీరు చెప్పండి. అయినా ఇక్కడే ఉందని చెప్పిన దాంట్లో కొంతమందికి మినహాయింపు ఇచ్చే ఛాన్స్ ఉంది అన్న పాయింట్ కూడా మనం విడిచిపెట్టకూడదు. అంటే ఇక్కడ గవర్నర్ సైతమే ఈయన మీద జాలిపడ్డాడరే, నిజంగా ఈయన దోషి కాదు, అన్యాయంగా వీళ్ళు కావాలని వాంటెడ్ గా ఈర్ష్యతో సిలువెక్కిస్తున్నారు అని అధికారులకు అర్థమైపోయింది. ఈయనకి మినహాయింపు వచ్చింది మీ మాట ప్రకారంగానే. మినహాయింపు కొంతమందికి ఉంటది. లిజన్ నేను నన్ను చెప్పని, నా అభిప్రాయం చెప్పని, నీ అభిప్రాయం నువ్వు చెప్పావు. చాట్ జీపీటీ కూడా ఒక వచనాన్ని మనకు చూపిస్తుందే కానీ ఖచ్చితంగా నగ్నంగా ఆయన వేశారు అని మనకు అది వచనం ఇవ్వటం కాదు. అంటే వేసి ఉండొచ్చు, వస్త్రాలు తీసుకున్నారు అని చెప్పుకున్నాం. సరే, అంగీ అంటే అదేదో లుంగి కాదు. అంగీ అంటే మన పైనుండి కిందకి, ఇప్పుడు మన లేడీస్ కనుక పంజాబ్ వేసుకుంటే సాధువులు వేసుకుంటారు కదా, వీటిని అంగీలు అంటాం మనం క్యాజువల్ గా, మనకు తెలిసిందే. కాబట్టి అంగీ అన్నది పైనుంచి కింద నేర్చారు కనుక దాన్ని సపరేట్ చేశారు. నువ్వు అన్నట్టుగానే సిలువెక్క ముందే తీసేయాలి, సిలువెక్కిన తర్వాత తీయటం కాదు, అది రైటే. అయితే టోటల్ గా చాట్ జీపీటీలో క్లారిటీ ఇవ్వలేదు. జస్ట్ ఒక వచనం మెన్షన్ చేసింది అయి ఉండొచ్చు అంటానికే ఒకటి. ఇక రెండోది, నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారంగా కొంతమందికి మినహాయింపు ఉంటది అన్నది ఉంది. అది కూడా ఆ మినహాయింపులకు ఈయన వస్తాడు అని నేను ఎందుకన్నానంటే ఆల్రెడీ అధికారులకు అర్థమైపోయింది యూదులు ఈర్ష్యతో వచ్చి ఈయన్ని సిలివేస్తున్నారని. కాబట్టి ఆ మినహాయింపుకు అర్హుడు. ఇంకొక విషయం, అక్కడ కనీసం టైం లేదు.
అంటే ఈయనేదో లాగేసి ఈయనేదో చెరిసి లేకపోతే ఈయనకి ఈయనేదో కొట్టి తిట్టేదో చేయటానికి లేదు, ఇక అయిపోయింది, తక్కువ టైంతోనే ఉంది. ఇకపోతే ఆ ఇక బైబిల్ పరంగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఆయన లోదుస్తులు అంటే మగవాడికి లోదుస్తు అంటే ఇంకేముంటది, సాధారణంగా డ్రాయర్స్ ఇప్పుడు మనం వాడుకుంటున్నాం. ఆ కాలంలో అలాంటిది ఒక గుడ్డ అనేటువంటిది ఆయన వస్త్రానికి ఉందనేదే మేము భావిస్తున్నాం. మీరు గిట్టదు కనుక మీరు లేదండి అది కూడా తీసి పడేసేసారు అంటున్నారు. సరే, మీ భావన మీరు ఉంచుకోండి, మా భావన మేము ఉంచుకుందాం. ఇక్కడ ఫైనల్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, టోటల్ గా ఆయన పాపం చేశాడా? చేయలేదు. ఎవరన్నా తప్పు చేశాడా? మళ్ళీ మీరు నాకు సోది సువార్త చెప్తున్నారు. అబ్బా, నువ్వు చెప్పినప్పుడు నేను విన్నానుగా, నీ సోది సువార్త అయినా నేను విన్నానుగా. బట్టల గురించి మనం డిస్కషన్ కాదు 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 యేసు పాపం చేశాడు కాదు. సరే, అది నీ టైం వచ్చినప్పుడు నువ్వు చెప్పు. ఇప్పుడు నేను నా వెర్షన్ అని చెప్పుకొని ఇప్పుడు వేరే టాపిక్స్ లోకి వెళ్ళిపోతే మన టైం సరిపోదు. ఇప్పుడు ఆల్రెడీ సరే, టోటల్ గా మేము అనేది ఏంటంటే, ఆయన హిస్టారికల్ గా మనం ఆలోచించిన రోమా ప్రభుత్వానికి వ్యతిరేక కాదు, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగించలేదు. కాబట్టి అంత అవమానించి ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ విషయంలో నేను కన్ఫర్మ్ చేసేది, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఆయన మాట్లాడాడు. సరే, చాట్ జీపీటీ, జెమిని, గూగుల్ జెమిని చెప్పి అన్నిటిని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? మీ గ్రంథాలను కూడా తీసుకొచ్చి టాలీ చేసినట్టు నేను చెప్తాను. దాదాపుగా అది కొన్ని సైట్స్ నుంచి కొన్ని స్క్రిప్చర్స్ నుంచి నేను కూడా నువ్వు చెప్పేదాంతో నేను కూడా ఏకీభవిస్తున్నా. నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు చెప్పేది తప్పని నేను అంటలా. నేను ఇదే హిందూ గ్రంథాలకు అప్లై చేసి నేను తెచ్చిన రిజల్ట్ నీ ముందు పెడతాను, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నేను ఇప్పుడు బైబిల్ కూడా చూపించాను. రెండు మీరు చాట్ జీపీటీ నుంచి తీసుకున్నాను, బైబిల్ నుంచి తీసుకున్నాను. రెండు లేదు, బైబిల్ ఎక్కడ క్లారిటీ లేదు. నగ్నంగా అయ్యాడని బైబిల్లో ఉందా? ఇప్పుడు నగ్నంగా అయ్యాడని బైబిల్లో ఉందా? మీరు 24 వస్త్రాలు ఉంటాయి నాకు ఇప్పుడు వాళ్ళకి వస్త్రాలు పైన వేసుకునే వస్త్రం ఉంటది, నడుము కట్టుకునే వస్త్రం ఉంటది, రకరకాల వస్త్రాలు ఉన్నాయి. కొన్ని వస్త్రాలు తీసుకున్నారు. ఎంత దోష అయితే అంత ఇప్పుడు అవమానించాలి, వాళ్ళ కోపం రావాలి, అవమానించాలి. ఎంత కోపం వస్తుంది? వాళ్ళకి ఏం వ్యతిరేకంగా మాట్లాడాడు ఆయన అంత అవమానించేసి అసలు పూర్తిగా నగ్నంగా మార్చేయడానికి? కేవలం యూదులు మాత్రమే వ్యతిరేకించారు కానీ రోమన్స్ ఎవరికి ఆయన మీద ద్వేషం లేదు. రోమన్ సైనికులు చితగొట్టారు ఆయన. కోపం లేకుండా ఎందుకు చితగొడతారు చెప్పండి? రోమన్ సైనికులు ఆజ్ఞను పాటించారు. కాదది. అయ్యో, కొంచెం లాజికల్ గా ఆలోచించు. ఆయన కేవలం సిలువ వేయమని అదే నేను అదే అంటున్నాను, సిలువ వేయమని ఒక ఆజ్ఞ వచ్చింది కాబట్టి హేళన చేశారు, ఆయన అవమానించారు. నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావు, రాజు అయితే ఇప్పుడు నువ్వు రక్షించుకో అన్నారా? ఎగతాళి చేశారు లేదా? వాళ్ళకి అపహసించడం వేరు, కోపం ఉండటం వేరు. అదే మనిషి వేరు, కోపగించుకోవడం వేరు. సరే, లిజన్, కోపం ఎందుకు ఉంటది? నువ్వు లాజిక్ ఒక లాజికల్ గా ఒక విషయం చెప్పు. వాళ్ళకి ఎందుకు కోపం ఉంటది? అయ్యో, నేను రాజుని అని చెప్పేసి నేను ప్రపంచాన్ని వెళ్తానని చెప్పేసి ఎవరితో అన్నాడు? ఎవరితో అన్నా? అసలు బైబిల్ కాన్సెప్టే తెలియట్లేదు అసలు. అక్కడ ఆయన మెస్సయ్య అని చెప్పి, మెస్సయ్య అంటే రోమా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి యూదులకి సెపరేట్ గా రాజ్యం తీసుకొస్తాడు. మెస్సయ్య అనేవాడు ఒక రెబల్, రోమా ప్రభుత్వం మీద రెబల్ గా యూదు సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసేవాడు మెస్సయ్య. విను 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 అంటే బైబిల్ నాకంటే నీకు ఎక్కువ తెలుసా? మెస్సయ్య అంటే ఎవరయ్యా? చెప్పయ్యా. ఎవరు మరి? చెప్పు నీ జ్ఞానంతో చెప్తున్నా, ఒక బైబిల్ రత్న చెప్పయ్యా. మెస్సయ్య అంటే ఎవరు చెప్పండి? మెస్సయ్య అంటే ప్రాక్టికల్ గా ఒక రాజుగా వచ్చి వాళ్ళ మీదకి వెళ్ళి రాజ్యం లాగేసి వీళ్ళకి ఇచ్చేసి ఏలుకుంటారు, నేను రాజు నన్ను ఏలమంటాడా? అంటే యూదులు రాజ్యం తెచ్చేవాడు మెస్సయ్య. ఎక్కడి నుంచి వస్తాడు? ఇప్పటికే అదే నమ్ముతున్నారు. నోట్ దిస్ పాయింట్. ఎక్కడ ఎవరి కడుపును పుట్టాలి? అంటే ఎక్కడ పుట్టి వస్తాడు? ఎవరి దగ్గర పుట్టాలి మెస్సయ్య? బెత్లెహేమ్ అనే గ్రామంలో పుడతాడు. అది ప్రాఫెసీ వాళ్ళకి. నో రాంగ్. నువ్వు బైబిల్ రత్నావు కాదు, రాంగ్. అసలు బైబిల్లో నువ్వు పూర్తిగా జీరోకి వచ్చేసావు. యూదుల రాజుగా పుడతాడు, బెత్లెహేములో పుడతాడు అనేటువంటి ప్రవచనము, ఆ ప్రవచనాల సారాంశం వేరు. అలాగైతే వీళ్ళు నమ్మాలి కదా. మరి బెత్లెహేములోనే పుట్టాడు కదా, మెస్సయ్య వచ్చాడు కదా, మరి యూదు ఎందుకు వ్యతిరేకించారు? ఇక్కడ మెస్సయ్య రావాల్సింది అక్కడ పుడతాడు అనేటువంటి లేఖనాలకి దీనికి పొంతన కాదు. మెస్సయ్య అనేటువంటి వాడు ఆకాశం నుంచి దిగొస్తాడు అన్నది వాళ్ళ నమ్మకం. ఇప్పుడు కూడా అందుకని వాళ్ళు వెయిట్ చేస్తుంది. ఎవడు కడుపును పుడతాం కాదు ఆయన అకస్మాత్తుగా ప్రజల్లోకి వస్తాడు అంతే. అంటే ఒక ఆకాశం నుంచి దిగొచ్చినట్టుగా. ఇది బైబిల్ లాజిక్. ఆకాశం నుంచి దిగరాలేదు, ఆయన మెస్సయ్య ఎందుకు చెప్పుకున్నాడు? నేను అందుకే విను, నేను మెస్సయ్య అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడా? ఎక్కడ చెప్పాడు? అయ్యో, మీకు అసలు బైబిల్
అయ్యో, ఇశ్రాయేలీల సిద్ధాంతం ప్రకారంగా నేను చెప్పి ఒక మాట విను. ఇశ్రాయేలీల సిద్ధాంతం ప్రకారంగా మెస్సీ అనేటువంటి వాడు ఎక్కడి నుంచి వస్తాడు, ఎట్లా వస్తాడో ఎవరికి తెలియదు. అంటే ఆ, బైబిల్ చెప్పేది ఏంటంటే ఆయన మెల్కీసెదెకు అనే ఆయన ఒక ఆయన బైబిల్లో కనబడతాడు మనకి ఎప్పుడు ఆదికాండంలో. ఆ, ఏ వంశానికి కానీ ఏ వంశావళికి కానీ లేకుండా ఆయన అసలు అక్కడ ఎట్లా వచ్చాడో ఎవరికి తెలియదు. ఆ. తల్లిదండ్రులు కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏది లేదు. యేసుక్రీస్తు దాంతో పోల్చబడి ఆయన ఈయన అనేటువంటి టాలీ చేసి ఆయన దేవుడు అయ్యో, ఇట్లా వచ్చాడు, అసలు ఈయన మీరు మెస్సీ అని బైబిల్ చెప్పి మీరు ఓనమాలు కర్ణాకర్ నేర్చుకోవాలి ఇನ್ನು అర్జెంటుగా మీరు ఫస్ట్. ఇನ್ನು విను మెస్సీగా యేసు ప్రభువే మెస్సీగా వచ్చాడు. ఇది రైటే. కానీ యూదుల పరంపరలో వాళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే ఆయన అకస్మాత్తుగా వస్తాడు అంటే ఒక ఆకాశం నుంచి దిగి వచ్చినట్టుగా, లేకపోతే అసలు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరికి తెలియదు. ఆయన మెస్సియా, నువ్వు మెస్సీ ఏంటి? కాదు, ఈయన మెస్సీ కాదు, ఈయన యేసు కాదు, మన రక్షకుడు కాదని ద్వేషించి ఈయన సిలువ వేశారు. దేవుని కుమారుడు అన్నవాడు, మెస్సీ అన్నవాడు ఆయన పుట్టుక గాని ఏది మనకు తెలియకూడదు. ఈడెవడికి పుట్టాడు? పలానా ఆయనకి పుట్టాడు, పలానా మేరీ లేకపోతే వాళ్ళ నాన్న ఏదో వడ్రంగి పని చేస్తాడు. మెస్సీ అంటే అట్లా రాడే, ఎవరికి తెలియదే అన్న వాదన ఉంది కాదు, బైబిల్లో. మనకు ఇప్పుడు ఒకసారి నువ్వు సెర్చ్ చెయ్యి. యోదయ బెత్లహేమ నా అభిషిక్తుడు నీలో నుండి వచ్చును అనేది లేదా, ప్రవచనం లేదా? ఆ ప్రవచనం ఉంది. ఆ, నేను ఆ ప్రవచనం లేదని చెప్పట్లా. ఆ, నన్ను ఏలేవాడు నీలో నుంచి వస్తాడన్నటువంటి విషయాలు ఉన్నాయి. ఆ, కానీ యూదులు నేటికి, నువ్వు కావాలంటే మనం ఒకసారి టాలీ చేసి చూడు, లేదా చాట్ జీపీటీని కొట్టి చూడు. తర్వాత ఆ. యూదుల యొక్క ఆలోచన ప్రకారం ఎందుకు యేసుప్రభుని మరి సిలువేశారు? ఆయన అసలు నువ్వు మెస్సేజ్ కాదని ఎందుకు అన్నారు? ఆయన నేను మెసెంజర్ అని చెప్తున్నాడు, నేను మెసెంజర్ అని చెప్తున్నాడు. మీరు నేను మెసేజ్ మీరు వేసి ఆన్సర్ కూడా మీరే చెప్పుకుంటారా? కాదు, నా ప్రశ్న ఎండ్ అవ్వలేదు. నేను మెస్సైన్ అని ఆయన చెప్పుకున్నా, నేను దూతనని చెప్పుకున్నా, నీ మాట ప్రకారం కాదు, ఆయనే మెస్సయ్య వాస్తవమే అని చెప్పిన యూదులు ఎందుకు సిలువ వేశారు? ఇప్పుడు అయిపోయిందా? చెప్పు. ఆ ప్రశ్న వేసాను, నన్ను మాట్లాడినాను. ఫస్ట్ మీరు ఏమన్నారు? యేసు మెస్సయ్య అని ఎక్కడ చెప్పుకున్నాడు అన్నారు, అవునా? లేదులే, ఆయన మెస్సయే. కాదు. ఒకవేళ అక్కడ నేను ఏదన్నా ఫ్లోలో మిస్అండర్స్టాండ్ అయితే ఓకే, నేను దాన్ని వెనక్కి తీసుకుంటున్నాను. సరే, బైబిల్ ప్రకారంగా నేను నమ్మేది కూడా ఆయన మెస్సయ్య ఆయనే. మరి యేసు కానీ చెప్పుకున్నాడని యూదులు నమ్ముతున్నారా లేదా? నమ్మలేదని చెప్పాలనుకున్నాను నేను. అక్కడ యూదులు ఆయన్ని మెస్సయ్యగా అంగీకరించలేదు. నమ్మలేదు, ఎందుకంటే ఆయన అది కాదు చెప్పు, కాబట్టి. దానికి రీజన్ చెప్పంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళ రీజన్ ఏంటంటే మెస్సీ అన్నవాడు ఈ ప్రవచనం వీటిని పట్టుకోవాలి వాళ్ళు. ఆ, ఖచ్చితంగా ఆయన ఎక్కడ పుడతాడో ఎక్కడి నుంచి వస్తాడో మనకు తెలియదు. ఇప్పుడు బైబిల్లో ఓ శిష్యుడు వచ్చి నేను మెస్సీని కనుక్కున్నాను అంటాడు. ఏంటి మెస్సీ ఎక్కడి నుంచి పుడతాడో ఎక్కడ పుడతాడో ఎవరికి తెలుసు అని ఒక వాదన ఉంది బైబిల్లో. ఈ వచనాలు ఉన్నాయి బైబిల్లో, నేను కావాలి నేను తర్వాత నీకు రిఫరెన్స్ ఇస్తాను నేను. ఈ వాదన జరిగింది. అందుకని యూదులు ఏమనుకున్నారు, ఈయన దేవుని కుమారుడు అంటాడు ఏంట్రా, ఈయన మెస్సీ ఏంట్రా, మన యేసుప్రభు పుట్టాడు అంటే ఐ మీన్ వాళ్ళ ఉద్దేశం, క్యాజువల్ గా అంటున్నాను. కాబట్టి ఇతను వడ్రవాని కుమారుడు కదా, ఈయన మెస్సీ ఏంటి అని అంగీకరించలే. అసలు ఇక్కడే పెద్ద క్లాష్ ఉంది. అయిపోయిందా? మొత్తం మీరే చెప్పుకుంటారు, నన్ను ఏమైనా చెప్పనిస్తారా? సరే కరుణాకర్, చెప్పు, ఎండ్ చేసుకుందాం ఈ పాయింట్. ఈ మెస్సయ్య అనేది మీకు అసలు అర్థం కాలేదు, కానీ మెస్సయ్య అనేది హిబ్రూ భాషలోని మషియక్ అనే పదం హిబ్రూ, దాని నుంచి మెస్సయ్య అనేది మనకి ఇక్కడ డెవలప్ అయింది. దీని అర్థం ఏంటంటే అభిషిక్తుడు. హిబ్రూ భాషలోని మెషియా అనే పదం అభిషిక్తుడు అని అర్థం. ఈ అభిషిక్తుడు అంటే ఏంటంటే, పూర్వం ఇశ్రాయేల్ రాజ్యంలో నూనెతో అభిషేకం చేసి రాజుని చేస్తారు కదా, వాళ్ళని కూడా అభిషిక్తుడు అనే పదంతో పిలుస్తారు. అయితే యోధా మతంలో ఈ కింగ్ దావీదు, రాజైన దావీదు వంశంలో ఒక వంశాంకురం పుడుతుంది. యోదయ మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. ఆగు, బైబిల్ చెప్తున్నాను, ఆగు. యెషయా, యోదయ కాదు, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. అతను దావీదు వంశంలో పుట్టబోయేవాడు, యూదుల్ని పరిపాలిస్తాడు. యుగయుగాలు అతను రాజుగా ఉంటాడు. ఇశ్రాయేలీని యూదుల్ని ఏకం చేస్తాడు. ఇవన్నీ, ఈ ప్రవచనాలన్నీ కూడా మీకు యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు వీటిల్లో కనపడతాయి. ఇది మెస్సయ్య గురించినటువంటి ప్రవచనాలు. ఎందుకు ఆ ప్రవచనాలు అక్కడ వాళ్ళు చెప్పుకున్నారు? యెషయా, యిర్మీయా, యెహెజ్కేల్లో అప్పుడు వాళ్ళు పరాయి రాజుల పరిపాలనలో ఉన్నారు, యూదులు, ఇశ్రాయేలు వీళ్ళందరూ. అప్పుడు పరాయి రాజుల పరిపాలనలో ఉన్నప్పుడు భవిష్యత్తులో మనకి దావీదు వంశంలో ఒక రాజు పుట్టి మనకి స్వతంత్రంగా మన రాజ్యం మనకి ఏర్పాటు చేస్తాడు మన ప్రజల కోసం. కాబట్టి మీరేం భయపడకండి, మనకు అభిషిక్తుడు రాబోతున్నాడు అని చెప్పి ప్రవచనం అనకూడదులే వాటిని, ఆ ప్రాపసీస్ మీరు అనుకుంటారు కదా, అవి చెప్పుకున్నారు. అప్పుడు ఈ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మెయిన్ గా ఉన్నది ఏంటంటే దావీదు వంశంలో నుంచి పుడతాడు, అందులో కన్యక పుడతాడు అనేది లేదు. అసలు కన్యక పుడతాడు అనేది మెస్సయ్యకి సంబంధించిన ప్రవచనం కానే కాదు. కన్యక పుడతాడు అంటే దావీదు వంశంలో చెప్తున్నావా? కాదని, అదే కాదని నువ్వు కొత్త ప్రవచనం క్రియేట్ చేస్తున్నావా? సరే, మీరు దాని మీద అవసరమైతే నాకు పుస్తకంలో నేను రాసిన ఒక చాప్టర్ ఉంది, దాని మీద డిబేట్లు కూడా ఉన్నాయి, దాని మీద మళ్ళీ మాట్లాడదాం.
కాబట్టి ఇక్కడ నేను నీ పుస్తకంలో చదవలేదు ఆ పాయింట్. సరే, నేను టోటల్ ఇంకా సారా అవ్వలేదు. సరే అయిపోయింది. చెప్తున్నా టోటల్ వినండి. సారాంశం ఏంటంటే నువ్వు లేదు అనేది లేదు అంటే నీ అవ్వలేదు. టోటల్ సారాంశం ఏంటంటే ఆయన మెస్సయ్య, నేను రాజునని చెప్పుకున్నాడు, అందుకని ఈ రోమ వాళ్ళ కోపం వచ్చింది, వస్త్రాలు తీసేశారు అన్న దానికి ఈ అవును, అదే కదా. విషయానికి మీరు తీసుకొస్తున్నావు మీరు ఫస్ట్ కదా. ఒప్పుకోలేదు. నేను చెప్పింది అదే మరి. నేను ఒప్పుకోట్లు ఇప్పుడు కూడా అదే అదే ఎక్కడికి వస్తున్నా, నువ్వు అది కంక్లూషన్ తీసుకొస్తున్నావు. నన్ను నేను అనేది చెప్పనండి. ఏంటంటే ఇక్కడ ఎందుకు మన మీకు టైం కొత్త వేస్ట్, నువ్వు నిబంధనలో అర్థమైపోయింది, నువ్వు చెప్పేదంతా తీసుకొచ్చి అక్కడికే అరే తీసుకొచ్చి ముడేస్తావు. 2 నిమిషాలు చెప్ప. కొత్త నిబంధనలో మీకు మెస్సయ్య అనేది ఫుట్ నోట్ లో ఎక్కడ కనపడుతుంది. డైరెక్ట్ గా మీకు సెంటెన్స్ లో ఉండదు. ఉమ్, క్రీస్తు ఉమ్, అభిషిక్తుడు ఉమ్, అనే పదం వస్తుంది అక్కడ. ఉమ్, అంటే ఈ క్రీస్తు అనేది గ్రీకు భాషలకి సంబంధించింది అనమాట. ఉమ్, క్రిస్టోస్ అనేది ఉమ్, గ్రీకు పదం. ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే. ఈ ఉమ్, మెషియాక్ అనేది హెబ్రూ పదము. దానికి ఉమ్, సమానార్థం ఏంటంటే గ్రీకులో ఉమ్, క్రిస్టోస్. ఆ క్రిస్టోస్ నుంచే ఈ క్రీస్తు అనే పదం వచ్చింది. అంటే ఈ ఉమ్, మూడిటికి ఇప్పుడు హెబ్రూ భాషలో ఉన్న మెషియాక్ గాని, ఉమ్, గ్రీకులో ఉన్న క్రిస్టోస్ గాని, ఇంగ్లీష్ ఉమ్, లో ఉన్న క్రీస్తు, తెలుగులో ఉన్న ఉమ్, క్రీస్తు, ఇవన్నీ కూడా ఒకటే ఉమ్, అర్థం, ఒకటే పదం. ఉమ్, ఏంటి? ఉమ్, అభిషిక్తుడు, మెస్సియా. ఉమ్, ఈ మెస్సియాని క్రీస్తు నేనే అని చెప్పి గుర్తించావా అని అడుగుతాడు. ఉమ్, ఎవరిని? పేతురుని. ఉమ్, నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను నమ్ముతున్నాను అంటే, ఇది నీకు ఉమ్, పరలోకం నుండి నీకు అనుగ్రహించబడింది. కాబట్టి పరలోకం తాళ చెవులు నీకు ఇస్తున్నానని చెప్పి పేతురుతో కూడా చెప్తాడు. మళ్ళీ ఇది ఉమ్, ఎవరితో చెప్పొద్దని కూడా చెప్తాడు. అంటే ఆయన ఉమ్, ఏంటి? నేను క్రీస్తునని చెప్పుకున్నాడు కొన్ని కొన్ని ఉమ్, చోట్ల. నేనే ఆ ఉమ్, మెస్సీయని అని చెప్పుకున్నాడు. ఉమ్, తర్వాత బాప్తిస్మమిచ్చు యోహానికి డౌట్ వచ్చింది. ఉమ్, నిన్ను అందరూ కొంతమంది మెస్సయ్య అని భావిస్తున్నారు, క్రీస్తు అని భావిస్తున్నారు. అయితే ఉమ్, మేమందరూ ఎదురు చూస్తున్న రాబోవాడు నీవేనా? మేము ఉమ్, లేదు మరి ఉమ్, ఒకని కొరకు కనిపెట్టవలెనా ఉమ్, అని తెలుసుకుని రండి అని చెప్పి వాళ్ళ శిష్యుల్ని యేసు దగ్గరికి పంపించాడు. ఉమ్. యేసు దగ్గరికి నువ్వు క్రీస్తువేనా అని అడగడానికి పంపించాడు. నేను అంగీకరిస్తున్నాను, ఇప్పుడు చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ, నేను అంగీకరిస్తున్నాను, నువ్వు చెప్పేది రైటే. నువ్వు మరి చెప్పి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్ని రైటే, నేను వ్యతిరేకించట్లేదు వీటిని. ఆ, అయితే నేను నీ వ్యతిరేకిస్తుంది ఏంటి, ఆ పాయింట్ చెప్తా విను. నేను వ్యతిరేకిస్తుంది ఏంటంటే, ఇన్ని జరిగిన యూదులు నేను రాజునని చెప్పుకున్నాడు, ఈడంట రాజు అంట, ఈయనంట ప్రవక్త అంట, ఈయనంట మెస్సయ్య అంట, కాబట్టి సిలువేయండి అని వచ్చారు. అవును, అవునా? ఇది కూడా నువ్వు చదివావు కదా. ఆ, అవును. అంటే ఆయన చెప్పుకున్న నిజమే అదే అయినా యూదులే అంగీకరించలేదు. ఇంకా రోమన్ వాళ్ళకేం నొప్పి, ఇంకా వాళ్ళకేం బాధ. అసలు రాజు కాదు ఈయన పబ్లిక్ గా రాజునని చెప్పుకుని తిరిగి వాళ్ళ మీద ఏదైనా టెర్రరిజం చేసి ఉంటే వాళ్ళ కోపం వచ్చిందండి, వాళ్ళు అందుకని ఆయన్ని బట్టలు మొత్తం ఓడి తీశారండి అని చెప్పాలి. కనుక యూదుల్లోనే ఈయన నమ్మలేదు రాజు అంటే, లేదా మెస్సీ అంటే నమ్మలేదు. కనుక నా నా థింకింగ్ లో నా వేరే నేను చెప్పేది ఏంటంటే, రోమన్ సైనికులు ఏదో పరిహాసం చేశారు, హేళన చేశారు, రాజా ఒక ఆజ్ఞ వచ్చింది కనుక వాళ్ళు చేసి ఉంటారు, దట్స్ ఇట్. కానీ మినహాయింపు ఉంది అనేది నువ్వు కూడా చెప్పావు. సో లేదు కనుక లేదు, క్రీస్తును యేసుకు సిలువ లేదని చెప్పాను. వేసినప్పుడు కొన్ని చోట్ల పూర్తిగా ఉంటే నగ్నంగా వేశారంటానికి బైబిల్ ఎక్కడ కొన్ని ఆధారం చోట్ల లేదు కనుక ఉంటే మేము నమ్మము. అందులో కొన్ని చోట్ల ఉంటే ఉండవచ్చు, కానీ యేసు విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ఆయన నగ్నంగా వేశారు. చా- చాలా స్పష్టంగా ఉంది, నగ్నంగా వేశారు. ఏదో అది ఒక స్క్రీన్. అరే మీకు అది 4 భాగాలు ఏ బట్టలు చేశారు? ఓన్లీ షర్ట్ ఒక్కదాన్నే 4 భాగాలు చేశారా? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది కదా. యేసుకి ఉన్న షర్ట్ ఒక్కదాన్నే 4 భాగాలు చేశారా? మొత్తం బట్టలన్నీ తీసి 4 భాగాలు చేశారా? 4 భాగాలు దేన్ని చేస్తారు? అది కాకుండా మళ్ళీ నిలువుటంగి మొత్తం పైనుంచి కింద దాకా వేసిన ఆ నిలువుటంగిని కూడా తీసేశారు. 4 భాగాలు చేసింది కాక ఇది ఐదోది. మొత్తం 5 భాగాలు. షర్ట్ ఒక్కటే ఉంటే 5 భాగాలు ఎలా చేస్తారు? సరే, నేను కాదంటే 5 కాదు 10 భాగాలు చేయని. టోటల్ గా నేను నమ్ముతున్నటువంటిది ఏంటంటే, మీరు నమ్ముతారండి గుడ్డిగా. మీ కళ్ళ లాజికల్ గా ముందు కూడా కనపడుతున్నా లేదు కూడా లేదు మీరు గుడ్డిగా నువ్వు నమ్ముతారు. నువ్వు వ్యాఖ్యానం చేస్తున్నావు. నాకు బైబిల్లో ఎక్కడైనా ఆయన నగ్నంగా సిలువేశారు, వస్త్రాలు పూర్తిగా తొలగించి సిలువేశారు అని కనుక ఉంటే ఆయన బట్టలన్నీ నేను తీసేశారని నమ్ముతా. ఉందా లేదా? అవును, తీసేశారు. అందుకని లోపల తీసేశారనే కాదు, లోపల అరే రాయితో మరి కూడా ఆయన తీసేశారని కాదే. ఆయన ఇప్పుడు మాకు గెరాసేనుల దేశంలో వస్త్రహీనుడికి తిరుగుతున్నాడు, అది పూర్తిగా బట్టలు లేకుండా తిరుగుతున్నాడని బైబిల్లో ఉంటది. ఉం. ఆయన అలాగే మరి ఒకవేళ ఆయన యేసుని ఆయన సిలువేసి బట్టలు ఉంటే గోచీగుట్ట ఉంచారని కూడా లేదు ఇక్కడ. గోచీగుట్ట ఒక్కటే ఉంచారని అక్కడ ఉందా? లేదు నేను అంటున్నది ఇప్పుడు సిలువ వేసినప్పుడు అంతగా తీసేసి కూడా ఆయన చేయాల్సినంత నెసెసిటీ లేదు కదా అక్కడ. ఆయన ఉంది, ఏమైనా నేరస్తుడా, ఉంది, చాలా ఏమైనా హత్య స్పష్టంగా ఉంది. చేశాడా, ఏదైనా చేశాడా? అంతకంటే పెద్ద క్రైమ్. ఇప్పుడు బ్రిటిష్ సరే గవర్నమెంట్ ఉంది. బ్రిటిష్ సరే గవర్నమెంట్ సరే ఇప్పుడు కర్ణాక, నువ్వు మన దాన్ని దేశాన్ని మీకు నువ్వు అట్లా నమ్ముతున్నావు, నువ్వు నమ్ము, నేను నమ్మట్లేదు, నేను నమ్మను. సరే, ఎండింగ్ ఏంటంటే, దీనికి మన ముగింపు ఏంటంటే, సరే నా దేవుడు తప్పు చేయలేదు, మనుషులందరిని రక్షించడానికి ఆయన మరణించి తిరిగి లేచాడు, దట్స్ ఇట్, మాకు హ్యాపీ. సరే బట్టలు తీసేశాడని నువ్వు అనుకో, నువ్వు అన్నట్టుగానే అయినా సరే, నా దేవుడు నా యేసు దాని ఆయన తప్పే ఉంది. ఆయన ఇప్పుడు చేయని మీరు పాపానికి నమ్మకాన్ని సిలువ బట్టలు వేయబడ్డాడు, తీసేసి మంచి దేవుడు. ఇప్పుడు మీ వాడు చాలా సాక్రిఫైస్ చేశాడు, బట్టలు కూడా తీసేసి సాక్రిఫైస్ చేయడం గొప్పగా చెప్పుకోండి. మీరు ఎందుకు అవమానంగా ఫీల్ అవుతున్నారు? అది
ఆ, నేను చెప్తున్నా అంటే నాకు ఆధారం లేదు కాబట్టి నేను అంటే దాన్ని మీకు యాక్సెప్ట్ మీకు చేయలేకపోతున్నాను. ప్రాబ్లం ఏంటంటే బట్ అక్కడ నువ్వు అన్నట్టుగానే చివరికి ఒకవేళ ఆయన అంతగా అవమానించి చేశారన్నా, నా యేసయ్య ఏ తప్పు చేయలేదు. మీకు దేవుడు ఎలాగ మా అలవాటే కోసం కదా! అలా మీరు చేశాడు దాన్ని ఆయన. దేన్నైనా సింపథైజ్డ్‌గా మార్చుకోవడం నువ్వు అలవాటే కదా! అన్నట్టుగా మీరు నేను కూడా. కూడా గర్వపడతాను. నా తండ్రికి ఇంకా అంత త్యాగం జరిగిందా? అమ్మో! ఇంకా నాకు ఇంకా ప్రేమ ఎక్కువైపోతుంది నువ్వు ఆ! చెప్పిన మాటకి. అది యేసు మీరు నాయన అది కదా! మీరు ఏదైనా సింపథైజ్డ్‌గా మార్చుకోవడం అలవాటే కదా! అమ్మ బాబోయ్! మా వాడిని బట్టలన్నీ తీసేసారు. అంత నగ్నం చేసేసారు. బాబా దేవుడా! ఎంత శిక్ష అనుభవించావా నాయనా, తండ్రి, పరిశుద్ధాత్మ అని ఏడవండి. ఆ! అదే నేను చెప్తుంది. అమ్మో! అంతే. అంతేగాని యుద్ధం చేద్దాం, ఆడి మెరకాయ నరికేద్దాం, వీడి తలకాయ తీసేద్దాం అనలా నా యేసు నాయన. ఆ! యేసు నాయన. ఆ! సరే కానివ్వండి. చాలా థాంక్స్. సరే కరుణాకర్, చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఆ! సరే నేను ఈ రికార్డింగు నేను మా ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను. అలాగే. ఓకే. మా ఆహ్, ఛానెల్‌లో కూడా వస్తది. రేపొస్తది మార్నింగ్ సండే. ఓకే. ఓకే. సరేనండి. ఓకే. ఉంటానండి. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే. రైట్. రైట్. రైట్ కరుణాకర్. రైట్.